హలో 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 మేము ఇప్పుడు గోవాకి వెళ్ళబోతున్నాము. కాకపోతే మేము తొందరగా స్టార్ట్ అవ్వాలనుకున్నాం, కానీ కొంచెం లేట్ అయింది. 4 కల్లా క్యాబ్లో ఎక్కాలనుకుంటే మాకు క్యాబ్ దొరకలేదు, ఎక్కువ రేట్ అడుగుతూ ఉన్నాడు, అందుకని చెప్పి క్యాన్సిల్ చేసేసాం. సో నార్మల్గా దొరికేదానికి 4కి స్టార్ట్ అవుదాం అనుకుంటే, కానీ మేము నియర్లీ 5:30 అయింది ఇక్కడికి వచ్చేసరికి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక స్మాల్ టీ వేసాం, కానీ ఇక్కడ చాలా రేట్ 130 రూపీస్ ఒకటి. బట్ ఓకే, నేను చిన్న పాప మేఘ తాగాము, ఓకే అయిపోయింది. తర్వాత చెకింగ్ చేసేసి వచ్చేసాం. చెకింగ్ చేద్దామంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా బోర్డింగ్ పాస్ స్కాన్ చేస్తే మా ఫ్లైట్ అసలు అన్అవైలబుల్, అసలు కనిపించట్లేదు, మా టర్మినల్లోనే లేదని చెప్పి చూపించింది. అది మేము చాలా టెన్షన్ పడిపోయాం. కాకపోతే జస్ట్ ఊరికి ఆధార్ కార్డ్ చెక్ చేసేసి ఆయన స్కాన్ చేయకుండా పంపించేశాడు. ఎట్లాగో వచ్చేసాం. ఓకే, ఇప్పుడు లోపలికి వచ్చేసి బ్యాగింగ్ చెకింగ్ చేసేసి తర్వాత బోర్డింగ్ పాసెస్ తీసుకుని ఒక సెల్ఫీ తీసుకుని అంతే స్కాన్ చేసుకుని బ్యాగ్ చెకింగ్ చేయించేసుకుని క్యాబిన్ బ్యాగ్స్ ఇప్పుడు వచ్చేసాం. కానీ ఇంకా మా గేట్ ఇంకా తెరవలేదు. సో కాబట్టి ఇప్పుడు మేము జస్ట్ వెయిట్ చేస్తున్నాం. ఓకే, సో ఇవ్వండి ప్రణీత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు, నమస్తే పెడుతున్నాడు అందరికీ. హలో హలో. అండ్ ఇక్కడ చూడండి అయ్యా వదిన ఇక్కడ ఉన్నారు, మేఘా అదిగో ఆడుతూ ఉంది ఆమా. సో ఇదిగోండి ఇక్కడే ఫ్లైట్స్ అండ్ అందరు ఇక్కడ వెయిటింగ్ ఏరియా వెయిట్ చేస్తున్నారు. ఓకే దెన్ మేము ఫ్లైట్ ఎక్కిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో రెడీగా ఉంటాం. బాయ్ బాయ్. హలో అలాగే తీస్తా, యూట్యూబ్లో పెట్టేస్తా. సూపర్. హలో గైస్, వచ్చేసాము. మేము జస్ట్ బోర్డింగ్ మళ్ళీ డిలే అయింది. 6:50కి ట్రైన్ ఫ్లైట్ తీస్తారు అని చెప్పి అన్నారు. బట్ థ్యాంక్ గాడ్ ముందే తీసేశారు. కొంచెం 6:30 కల్లా ఇప్పుడే గేట్ దగ్గర చెక్ ఇన్ అయిపోయింది. ఇప్పుడే వచ్చి బస్సులో అందరం బస్సులో కూర్చున్నాము. వచ్చి హలో సో ఇప్పుడే బస్సులో కూర్చున్నాము. ఓకే, సో ఇప్పుడే ఇదిగోండి బస్సు అంతా పోబోతుంది, ఫ్లైట్స్కి వెళ్ళబోతున్నాం. ఉన్నారు ఇక్కడ. ఓకే దెన్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత కలుద్దాం. హలో గైస్, మొత్తానికి అయితే ఫ్లైట్ ఎక్కేసాం మేము. ఇదిగోండి హాయ్ హాయ్ హాయ్. హలో హలో. మొత్తానికి మేమైతే ఎక్కేసాం. సో అక్కడ ల్యాండ్ అయిన వెంటనే మళ్ళీ న్యూ అప్డేట్స్ రెడీగా ఉంటాను. బాయ్ బాయ్.
మేమైతే గోవాలో ల్యాండ్ అయిపోయాం. ఇక్కడ మా లగేజెస్ అండ్ ఇప్పుడే బయటికి వెళ్ళాలి. చాలా లేట్ అయింది కాబట్టి బయటికి వెళ్ళి తింటాం అనమాట. ఓకే కానీ వీడియో తీస్తుంటే తీయొద్దని చెప్పి ఏడుస్తుంది. మనం లైట్గా తీసేద్దాం. రెడీ గ్రూప్. ఓకే ఓకే బై. హలో గాయ్స్, మేము జస్ట్ ఇప్పుడే మా ఎయిర్బిఎన్బిలోకి ఎంటర్ అయ్యాము. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 2 hours అయింది నియర్లీ. సో మధ్యలో తినడానికి ఆగాము. సో కాబట్టి ఇంత లేట్ అయింది. సో ఇది స్టార్టింగ్. ఇది మా ఎయిర్బిఎన్బి పేరు క్యూ సెరా. అండ్ ఇది మా రూమ్. ఇది లివింగ్ రూమ్. వావ్, ఇట్స్ సో గుడ్. చాలా బాగుంది రూమ్. I really liked it. Wow. Small mini fridge. There's nothing. Oh. And the kitchen. Okay. ఇది ఒక రూమ్ అండ్ కబోర్డ్స్ అండ్ ఇది ఒక రూమ్ అండ్ ఇలాగే వస్తే ఇది ఇంకో సెకండ్ రూమ్. అండ్ ఇక్కడ ఇంకో రూమ్ ఉన్నట్టుంది. ఇది ఇంకొక రూమ్. వెయిట్, okay, and then here this is me. Okay then, bye, good night, see you tomorrow. హలో ఈరోజు మార్నింగ్ అయితే వచ్చేసింది. మేము ఇప్పుడు పలోలంకి వెళ్తున్నాము. ఫస్ట్ మిల్క్ కేఫ్కి వెళ్ళి అక్కడ తినేసి నెక్స్ట్ బీచ్కి వెళ్తాం. ఓకే, మేమందరం రెడీ అయిపోయాం. చూడండి అన్నయ్య రెడీ. వేస్ బ్రదర్. ఇదిగోండి అందరం అయితే రెడీ అయిపోయాం. స్కూటీస్ కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు మేము స్టార్ట్ అవ్వబోతున్నాం. బాయ్ చెప్పరా. బాయ్. హలో గాయ్స్, మేమైతే ఇప్పుడు బండిలో వెళ్తున్నాం అనమాట. చూడండి వాళ్ళు ఒక బండిలో ఉన్నారు. మేఘ తొంగి చూస్తుంది. ఇదిగో ప్రణీత్ రెడ్డి అయితే డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. సో మేమైతే ఇప్పుడు మిల్క్ కేఫ్కి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ రోడ్ అయితే చాలా చూడండి. సో ఇది ఒక వ్యాలీ లాగా ఉంది. ఒక టర్నింగ్ చాలా బాగుంది, పీస్ఫుల్గా. సో మీరైతే ఖచ్చితంగా రావాల్సిందే ఇక్కడికి. అందరూ రండి. సో ఇదే అనమాట. ఓకే, సీ యు లేటర్. హలో మేమైతే ఇప్పుడు తినడానికి వచ్చేసాం. ఎక్కడికి? ద మిల్క్ కేఫ్. చూడండి, ఇదే కేఫ్ బాగుంది చూడడానికి. ఇదే ఆ మిల్క్ కేఫ్. సో ఎలా ఉండబోతుందో చూద్దాం. సో తినేసిన తర్వాత, ఆర్డర్ చేసిన తర్వాత మీకు రివ్యూ అనేది ఇస్తాను నేను.
ఓకే లెట్స్ సీ యు ఇన్ ద కేఫ్. బై. ఇదే మిల్ యొక్క ఈ కెఫే యొక్క ఎంట్రన్స్. ఓకే ఇక్కడైతే మనం చెప్పులు అనేది తీసుకోమని చెప్తున్నారు. సో ఇది స్టార్టింగ్. అందరు తింటున్నారు ఇక్కడ. అంబియన్స్ అయితే బాగానే ఉంది. ఓకే చూద్దాం. వావ్ మేము ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసి చెప్తాము. ఓకే ఫుడ్ ఆర్డర్ చేసి వస్తాము. బాయ్. హలో గాయ్స్, మొత్తానికి మేమైతే మిల్ కేఫ్లో తినేసాము. ఫుడ్ బాగానే ఉండింది. అండ్ ఇప్పుడే మేము పలోలం బీచ్కి వచ్చాము. చూడండి వ్యూ బాగుంది. ఇప్పుడు మేము ఒక బోట్ తీసుకుని ఇక్కడ నుంచి బటర్ఫ్లై బీచ్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ వావ్ కొండలు ఉన్నాయి. నాకు ఎందుకో మాల్దీవ్స్ వైబ్ వస్తుంది. కొంచెం ఇట్లాగే ఉంటుంది కదా, బోట్స్, కొండలు. సో ఓకే బోట్ ఎక్కాక మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. హలో మేమైతే ఇప్పుడే పలోలం బీచ్కి వచ్చాము. వచ్చి ఇప్పుడే బోట్ ఎక్కి బటర్ఫ్లై బీచ్కి వెళ్ళబోతున్నాం. సో అందరం బోట్ ఎక్కాం. బోట్లో ఉన్నాం అందరం. వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. మేమన్నానికి ఫ్లాగ్ లేదు. సో అదిగోండి బీచ్ అయితే చాలా బాగుంది. ఆయన బాగుంది. వెళ్ళిపోతున్నాం. What a nice view. ఓకే దెన్ నైట్కి వెళ్ళిన తర్వాత చాలా వండర్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సముద్రంలోకి వెళ్ళిపోతున్నాం. చిట్టుదల్లి పెద్ద కెమెరా అందులో కొంచెం వస్తుంది. ఇదేదో మంకీ ఐలాండ్ అంట చూడండి. గురిల్లా చింపాంజీ రావాలి కానీ ఒక్క మంకీ కూడా లేదు. దాంట్లో నా సినిమాలో చెట్లు ఇది వాళ్ళ మమ్మీ డాల్ఫిన్స్. హలో గైస్, ఇక్కడ మనం ఒక టోటాయిస్ రాక్ అంట. చూడడానికి టోటాయిస్ లాగా ఉంది చూడండి. సో ఈ రాక్ దగ్గర అనేది మాకు ఒక స్టాప్ అనేది ఏర్పాటు చేశారు. ఈ రాక్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది టోటాయిస్ రాక్ అంట. నిజంగా చూడడానికి టోటాయిస్ లాగే ఉంది. అయ్యో మధ్యలో ఈ బోటోడు అడ్డం వచ్చేసాడే. సరే పర్వాలేదు, మీరు చూసారు కదా టోటాయిస్ రాక్ అంట. చూపించాను మీకు చూడండి. డాల్ఫిన్స్ అని కూడా చూపించాను, కాకపోతే ఎక్కడో చిన్నగా కనిపిస్తున్నాయి. మీరు ఎత్తుక్కోండి పర్లేదు. ఈ టోటాయిస్ రాక్ అయితే చూడండి అందరూ. ఇదైతే చాలా క్లియర్గా ఉంది. ఓకే బాయ్ బాయ్ బాయ్. నెక్స్ట్ బటర్ఫ్లై బీచ్లో కలుసుకుందాం. సో ఇదే గాయస్ బటర్ఫ్లై బీచ్. ఇది ఒక వింగ్ అంట. ఆ కొండను ఒక వింగ్ చేశారు, ఈ కొండను ఇంకో వింగ్ చేశారు. సో కాబట్టి అట్లా ఉందని చెప్పి దీన్ని బటర్ఫ్లై బీచ్ అని అంటారంట. ఓకే ఇక్కడ కొంచెంసేపు ఆడుకున్నాము, తిరిగాము, ఫోటోలు తీసుకున్నాము. ఇంకా అయిపోయింది, ఇంకా బయలుదేరుతున్నాం నెక్స్ట్. బాగా చూసుకోండి, ఈ వీ షేప్లో ఉండేది బటర్ఫ్లై బీచ్ అంట. ఓకే దెన్ సీ యూ లేటర్, బాయ్. హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఎండ మరీ దారుణంగా ఉంది. మరీ దారుణంగా మాడిపోయేటట్టున్నాం ఒక్కరోజుకే. సో అందుకని చెప్పి బటర్ మిల్క్ తాగుతున్నాం కొంచెం చల్లదనానికి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి కాబోడేరామ్
కాబోడేరామ్ బీచ్కి వెళ్ళిపోతున్నాం. మధ్యలో ఏదైనా cafe కనిపిస్తే we'll just go into it and we'll have our lunch. ఇప్పుడు ఏం చేస్తామంటే తాగేసి బండి ఎక్కి వెళ్ళిపోవడమే. ఓకే, బై బై, సీ యు లేటర్. బై బై. కనీజ్ రెడ్డి సే బై. బై బై బై. 20 రూపీస్. హలో గైస్, ఈ క్యాప్ బాగా నచ్చింది. కాకపోతే తీసుకుందామని చెప్పంటే చిన్నపిల్లలది 150 అంట, పెద్దవాళ్ళది ఇదైతే 250 అంట. మరి ఎక్కువ ఓవర్ రేట్గా చెప్తున్నట్టు. సో కాబట్టి జస్ట్ ఊరికే అట్లాగా క్యాప్ పెట్టుకుని ఫోటో వీడియో తీసుకుని మళ్ళీ ఎక్కడ పెట్టేద్దామని చెప్పి ఊరికే అలా ట్రై చేశాను అనమాట. బాగుంది కదా, రియల్లీ ఇజంట్ ఇట్ ఆసమ్. yes of course I am. okay then bye bye, see you. హలో గైస్, ఇందాక నేను వీడియో స్టార్ట్ చేయకుండా మొత్తం మాట్లాడేసి వీడియో తీసేసాను అనుకుని వెళ్ళిపోయాను అనమాట. సో ఇప్పుడు మేము పెల్లోలం బీచ్ నుంచి వచ్చి ఏదో చిన్న షాపింగ్ కొంచెం చేసాం. కాకపోతే రేట్ చాలా ఎక్కువ ఉన్నింది, పర్లేదు. కానీ ఇప్పుడు కేఫ్ గ్రీన్ లీఫ్ అంట, ఇక్కడ లంచ్ చేస్తున్నాము. ఇక్కడ అంబియన్స్ అయితే బాగుంది, ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఆర్డర్ చేసాం మేము. ఇదిగోండి అంబియన్స్, పర్లేదు బాగానే ఉంది ఇక్కడ. ఓకే, డోంట్ క్విట్ అంట దేనిలో, ఫుడ్ తినడానికేమో. ఇక్కడ చిన్న బార్ ఏరియా కూడా ఉంది, బాటిల్స్ అన్నీ ఉన్నాయి, కప్స్. అండ్ ఎక్కువ నచ్చిన ప్లేస్ అయితే ఇది. లాంగ్ మధ్యలో ఇట్లా ఒక సిట్టింగ్ ఏరియా పెట్టారనమాట, చాలా బాగుంది ఇక్కడ. ఓకే దెన్, ఫుడ్ తినేసిన తర్వాత మాట్లాడుకుందాం. ఫుడ్ ఎలాగుందో నెక్స్ట్ వీడియోలో చూస్తాం. బై బై బై. హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇక్కడ గ్రీన్ లీఫ్ కెఫేలో తినేసాము. బాగుండింది ఫుడ్, అంతా బాగానే ఉండింది. సో ట్రై చేయొచ్చు ఇది నెక్స్ట్ టైం. ఇప్పుడు మేము కాబోడేరామ్కి సన్సెట్ చూడడానికి వెళ్తున్నాం. కానీ ఇక్కడ బాగా ఎండగుంది, సన్సెట్ దగ్గర కూడా బాగా ఎండగుంటుంది. సో బీచ్ దగ్గర అయినా సరే మాకు చల్లగా ఉంటుందా లేదా అని చెప్పి తెలియదు, కాబట్టి ట్రై చేయొచ్చు. ఓకే దెన్, బాయ్ బాయ్. విల్ మీట్ యూ ఎట్ సన్సెట్. బాయ్ బాయ్ మదీనా. బాయ్ బాయ్. బాయ్ రజ్, బాయ్ చెప్పరా. ఓకే బాయ్ బాయ్. ఇక్కడ చూడండి, ఇక్కడ చేస్తే ఏదో పట్టించేదానిలాగా ఉంది. చెట్లు పెట్టి ఎండిపోయిన గడ్డి, అదేదో గుడి కూడా ఉన్నట్టుంది. చూడండి, లాంగ్ వే టు గో. వావ్ వావ్ వావ్, ఇక్కడ చూడండి లోయలాగుంది ఇక్కడ, కానీ ఫుల్ కోకోనట్ ట్రీస్ ఉన్నాయి, చాలా బాగుంది. వావ్, అయ్యో ఈ లోపల తీసుకొచ్చేస్తున్నారు వీళ్ళు. షెట్, చూడండి చాలా బాగుంది. అక్కడ మొత్తం కోకోనట్ ట్రీస్ లోపల పక్క. ఎన్ని కోకోనట్ ట్రీస్ అసలు చాలా బాగున్నాయి. అది అసలు కేరళలో కోకోనట్ ట్రీస్ ఉన్నట్టున్నాయి. చాలా పెద్దలు, చూడండి కిందకు ఉంది స్లోపు. మేము పైకి ట్రావెల్ చేసి వస్తున్నాం. సో కొండ పైకి ఎక్కుతున్నట్టుంది, ఎంత లోతుగా ఉందో చూడండి. కానీ బాగుంది, చల్లగా కొంతసేపు. ఏం సడన్ బ్రేక్స్ వేస్తున్నారు మీరు అసలు. షెట్, వాట్స్ దిస్? వాళ్ళు సడన్ బ్రేక్స్ వేస్తున్నారు. యాక్చువల్లీ అన్నయ్యకి కొంచెం బట్టి నొప్పిగా ఉందని చెప్పి వదినకి ఇచ్చారనమాట. వదిన తోలేకపోయింది, కాబట్టి వాళ్ళు మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు బండిని. చూడండి, ఇంక ఇదే లోయ. అటు పోతే ఇంకా వెళ్తూ ఉన్నాం, అన్నీ వస్తూ ఉన్నాయి బండ్లు. బాగుంది, కానీ వెదర్ కూల్గా ఉంటుంది, కొంచెం సేపు హాట్గా ఉంటుంది. మా వల్ల కావట్లేదు అనమాట. సో వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు, మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకొని మేము కూడా స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ. ఆన్ ద వే టు కాబోడేరామా. ఎస్, కాబోడేరామా బీచ్. బై బాయ్. హలో ఫ్రెండ్స్, మేమైతే ట్రెక్కింగ్ చేసినట్టు బండిలో వచ్చి మొత్తానికైతే కాబోడేరామా బీచ్కి వచ్చేసాం. ఇది ఎట్లా ఉంది తెలుసా? ఇటుపక్క ఫుల్ చూడండి ఎడారి లాగా ఉంది. అండ్ చూడండి
ఇక్కడ సన్సెట్ బాగుంటుందంటే ఏమో అనుకున్నాం. చూడండి అసలు వావ్ సూపర్, అసలు చాలా బాగుంది కదా. మేము ఒక హిల్ పైన ఉన్నాము చూడండి. ఓ మై గాడ్ ఇట్స్ సో గుడ్. వావ్ బాగుంది కదా. ఓకే బాయ్ బాయ్ బాయ్. హలో గాయ్స్, ఇందాక నేను కొండ మీద నుంచి మీకు చూపించాను కదా బీచ్ ఎలా ఉంటుందో. ఇప్పుడే మేము చాలాసేపు కష్టపడి ఆ పై నుండి ఇప్పుడు కింద దిగాము అనమాట. చూడండి ద వ్యూ, వావ్ వాట్ ఎ వ్యూ. పైన నుంచి ఇంకా సూపర్గా ఉండింది, కింద నుంచి ఇదిగోండి సో గుడ్ కదా. హైలైట్ అసలు ఈ కోకోనట్ ట్రీస్ సూపర్గా ఉన్నాయి అసలు. చూడండి ఎంత బాగున్నాయో. సన్ కిస్డ్ బాయ్. హలో గైస్, మళ్ళీ కష్టపడి పైకి ఎక్కాము. అలుపు వచ్చేసింది, ఎక్కువ వాటర్ తాగేసాం జస్ట్ ఇప్పుడే. అండ్ పైన నుంచి అగైన్ ద సన్సెట్ వ్యూ ఆఫ్ కాబోడరామా బీచ్. ఇట్స్ గోయింగ్ టు బి ఆసమ్. జస్ట్ వాచ్. హే wow, so superb, isn't it? Wow, isn't it super? That's right, it's so cool. Okay then, let's move. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి రెడీ అవ్వబోతున్నాం. మళ్ళీ కలుద్దాం. టాటా. హలో గైస్, సీ దిస్. రోడ్డు చాలా గతుకులుగా ఉంది. సన్సెట్. ఇదిగోండి సన్సెట్ బాగుంది. తెలిపేయండి. ఓకే దెన్ బాయ్ బాయ్. హలో ఫ్రెండ్స్, రెడీ అయ్యాము. రెడీ అయ్యి సరే ఎక్కడో తినడానికి అని చెప్పి అనుకుని వస్తే లాస్ట్కి చూస్తే మళ్ళీ పలవలం బీచ్కే వచ్చాను దగ్గరికి. పలవలం బీచ్ దగ్గర ఇదేదో కాలా బహియా అంట, ఏదో బాగుందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చింది వదిన. సరే ఎలా ఉంటుందో చూద్దాం. ఇదే ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది, కానీ వచ్చేటప్పుడు మొత్తం చలిలో ఉనుకుతూ వచ్చు. పైగా ట్రౌజర్స్ వేరే వేసుకోవచ్చు. అయ్యో చాలా చలి. ఓకే దెన్ ఇదే ఎంట్రన్స్, చాలా బాగుంది కదా. వావ్ ఇట్స్ గుడ్ రైట్. ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఏదో ఉంది, వెల్కమ్, ఈట్, డ్రింక్, రిలాక్స్, ఎంజాయ్ అంట. ఇది బీచ్ ఫేసింగ్ ఉంది. ఇక్కడ వాటర్ అంతా ఉన్నాయి, చాలా బాగుంది ఇక్కడ. అండ్ ఇదే ఎంట్రన్స్, చాలా బాగుంది ఎంట్రన్స్ అయితే. ఓకే దెన్ మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. చాలా బాగుంది. బాగుంటుందండి. నీ గురించి చెప్పలేదు ప్రణీత్. ఓకే నువ్వు బాగానే ఉంటావులే, నేను కేఫ్ గురించి చెప్తున్నా. ఓకే ఇదే ఎంట్రన్స్. వా 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 లుక్ ఎట్ ద వ్యూ. ఇట్స్ సో గుడ్. లుక్ ఎట్ ద అంబియన్స్. వావ్, దోస్ ఆర్ ద సీట్స్. ఓ సూపర్. ఒక బార్లో కిందకి సీట్స్ ఎలా వేసుంటారో అట్లా ఉందన్నమాట ఇక్కడ. చూడండి. ఇట్స్ గుడ్. అది బార్ కౌంటర్ అనుకుంటా. ఇది ఎంట్రన్స్. ఇట్స్ గుడ్. క్రిస్మస్ కదా, అందుకని క్రిస్మస్ స్టార్స్ మనకి బాగా కనిపిస్తున్నాయి. ఓకే ఇట్స్ గుడ్. ఓకే దెన్ ఫుడ్ ఆర్డర్ చేస్తాం, తర్వాత మాట్లాడతాం. ఓకే
హలో హలో వచ్చి కూర్చున్నాం కానీ మాకు ఒక మెనూ ఇచ్చారు. ఆ మెనూ ఏంటంటే డ్రింకింగ్ బార్ మెనూ అనమాట. ఇవేవో చాలా ఉన్నాయి ఐటమ్స్, కాకపోతే ట్రై చేయాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నాం. సో ప్రజెంట్ ఇంకా ఫుడ్ మెనూ ఇవ్వకుండా ఫస్ట్ ఈ మెనూ ఇచ్చారు. ఓకే దెన్ ఫుడ్ మెనూ వచ్చాక ఫుడ్ ఫోటో తీసి పెడతాం. లేదు చల్లు Okay guys, cheers. హలో నేను ఫస్ట్ వెళ్ళిన కెఫేలో ఫుడ్ ఏమంత లేదు, జస్ట్ బార్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఓన్లీ అక్కడ ఒక సలాడ్ అండ్ పిజ్జా ఆర్డర్ చేసాను కదా. సో ఆ రెండు తిన్నాం, అంతేం లేదు. కాబట్టి నేను ప్రణీత్ తినలేదు, బాగా ఆకలేస్తుంది మాకు. అందుకని చెప్పి వెళ్తున్నప్పుడు దారిలో ఒక హోటల్ లాగా ఉండింది, రెస్టారెంట్ లాగా. సరే ఓకే బాగుంది కదా అని చెప్పి వచ్చాము. ఇది హోటల్ పేరు వచ్చి పికోలో డ్రీమ్స్ అని అంటాం. స్మాల్ జాయ్స్ ఆఫ్ లైఫ్. దీనికి ఓకే అంబియన్స్ కూడా చూడండి ఎంత బాగుంది. ఇక్కడంతా ఫారినర్సే ఉన్నారు ఎక్కువ. వీళ్ళందరూ ఫారినర్సే ఉన్నారు అందరూ చాలా వరకు. అక్కడ బయట క్యాంప్ ఫైర్ కూడా వేస్తున్నారు అనమాట. ఇక్కడ ఒకటి క్రిస్మస్ ట్రీ లాగా ఒకటి పెట్టారు. అది బార్ కౌంటర్. ఓకే సరే చూద్దాం. మేము 2 చాయ్ చెప్పాం, చాలా చల్లగా ఉంది ఇక్కడ, అందుకని బాగుంటుందని చెప్పి 2 టీ చెప్పాం. నేను మసాలా దోశ ఉత్తప్పం ఆర్డర్ చేసాం. వచ్చిన తర్వాత తినేసి చెప్తాం ఎట్లా ఉందని. ఓకే బై. హలో గాయ్స్, నేను నైట్ తిన్న మసాలా దోశ ఆనియన్ ఉత్తప్పం చాలా బాగుండింది. అలాగే తిని ఒక చాయ్ వేసేసి వచ్చి చల్లదానికి పడుకునేసాం ముసుగు కప్పుకొని. సో ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ అయిపోయింది, ఫాస్ట్గా తీసి కానీ లేట్గా రెడీ అయ్యాం. ఓకే దట్ హ్యాపెన్స్. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మేము తినడానికి. అదేదో భాస్కర్ అన్న కేఫ్ అంట, బాగుంటుంది అంట. అక్కడ మేము సుడా ஒரு ఆమ్లెట్ సాப்பிட போகிறோம். ఓకే యూ షట్ యువర్ మౌత్, యూ డోంట్ నో ఎనీథింగ్. సాப்பிட போகிறோம். ఓకే దెన్ చూడండి వీళ్ళు ఇక్కడ వస్తున్నారు. హాయ్ హలో. ఎప్పుడు ఎవరు కోప్పడతా ఉంటాడు వేసుకోవడం. అక్కడ ఆగిపోయిందని చెప్పి మనమేం చేస్తాం మరి. ఓకే దెన్ వాట్ ఈస్ సూపర్ లో పింక్ కలర్, పింక్ లారీ బ్లూ లారీ. ఓకే దెన్ సీ యు ఎట్ ద కేఫ్. బాయ్. ఐ టేక్ టు హ్యావ్ స్టార్టెడ్. హలో గైస్, మేము వచ్చి ఇంటి పక్కనే ఉండింది అనమాట. ఎంత ఫాస్ట్గా వచ్చేసాం. కాకపోతే ఇదేనా హోటల్, భాస్కర్ హోటల్ అంట, చిన్నదే అక్కడ ఉంది, చిన్న హోటలే. బట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఆమ్లెట్ మంచిగా వేసిస్తారంట, అది ఆమ్లెట్ ఫేమస్ అంట. సో ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే రివ్యూ తర్వాత చెప్తాం. బాయ్. హలో ఫ్రెండ్స్, మేము ఇక్కడ భాస్కర్ హోటల్కి అయితే వచ్చేసాం. ఇదేదో మూంగ్ బాజీ అంట, అదేదో కుర్మా ఇచ్చాడు. నాకు కుర్మా ఒకటి ఇచ్చాడు, అయిపోయింది. సారీ తినేసాం. అక్కడ ఒక బన్ను ఉండాలి, అదొక ఆ బన్కి సరిపోయింది. ఇక్కడ ఇదేదో కొత్తగా మేము ఇది వద్దన్నాం కానీ ట్రై చేయండి అని చెప్పి ఇచ్చాడు. కానీ చాలా బాగుండింది అనమాట. ఇది కొంచెం స్వీట్గా తగులుతూ ఉండింది. అండ్ చూడండి అప్పుడే అయిపోయింది ఫుల్గా. కరువు కాటకాల్లో ఉన్న వాళ్ళు తిన్నట్టు తినేసామన్నమాట. సో కానీ ఇదైతే చాలా బాగుంది. దీంట్లో ఇది ఇలా ఒక బయట వేసుకొని ఆనియన్స్ కూడా అయిపోయాయి అనమాట. ఓకే ఆనియన్స్ చాలా బాగుంది అనమాట. ఇట్స్ ఓకే, మస్ట్ ట్రై. ఇది మేము ఫస్ట్ ఎలా ఉంటుందో అనుకుని ట్రై చేసాం, కానీ బాగుంది. నిజంగా ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇంత ఓవర్ యాక్షన్. అదే రివ్యూ. Love you guys. Okay guys, bye. హలో ఇదిగోండి చూడండి, మేము రాస్ ఆమ్లెట్ ఆర్డర్ చేసాము, డబ్బులు చూడండి. బాగుంది. ఎలా ఉంటుందో తెలీదు. దానికి
వాళ్ళు వచ్చి ఏదో బన్ ఇచ్చారు, ఇందాక ఇచ్చిన బన్. ఆ బన్ బాగాలేదు, చూడడానికి చల్లగా ఉంది. దాని బదులు పరోటా బాగుంటుంది అని చెప్పి మేము పరోటా చెప్పాము. ఇది వచ్చి రాస్ ఆమ్లెట్ సింగిల్, ఈ 2 రాస్ ఆమ్లెట్ డబుల్ అనమాట. సో బాగుంది చూడడానికి. సో పరోటా వచ్చిన తర్వాత మొత్తం తినేసి ఎలా ఉందో చెప్తాం. ఓకే దెన్ బాయ్. హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఫుడ్ లోకల్ అయినా చిన్న హోటల్ అయినా చాలా బాగుంది. సో ఇప్పుడు చూడండి, లాస్ట్ బైట్ నేను తినబోతున్నాను విత్ పరోటా అండ్ రాస్ ఆమ్లెట్. మ్యాగీ కొంచెం ఉండింది, మేగా తినలేదనమాట. అది కూడా ఈ గ్రేవీలో ముంచి తిన్నాను, సూపర్ ఉండింది. తినేసి లాస్ట్ బైట్ సేవ్ చేసి పెట్టుకున్నాను. మ్యాగీ తినిన తర్వాత లాస్ట్ టేస్ట్ కోసం తిన్నామని. చూడండి నవ్వుతున్న ఏసీ ఇట్లాగే తినాలన్నమాట. ఇది ఆమ్లెట్ ఉంది, ఇక్కడ పరోటా ఉంది, ఆనియన్స్ ఉన్నాయి, గ్రేవీ ఉంది. సో చూడండి, లాస్ట్ తీసుకున్నా పెద్ద బైట్ చేసి చాలా బాగుంది. బాయ్ బాయ్. ఇదే అనమాట భాస్కర్ హోటల్, శెట్టిగారి హోటల్ అంటే. నెంబర్ కూడా ఉంది, చూసుకోండి, ఫోన్ చేసి రండి. చాలా బాగుంది ఫుడ్ అయితే. రాస్ ఆమ్లెట్ మస్ట్ ట్రై. రాస్ ఆమ్లెట్ పరోటా టీ పర్ఫెక్ట్ కాంబినేషన్, సూపర్గా ఉంది. బాగా తినండి, గోవాకి వచ్చినప్పుడు ట్రై చేయండి. హలో గైస్, మొత్తానికి అర్రుందు పైనుంచి కింద వరకు ఫుల్ రాళ్ళు. మొత్తానికి అవన్నీ మేము దాటుకుంటూ వచ్చాము. కాకోలం బీచ్కి వచ్చాం. వావ్, ఇది నిన్న కాబోడేరామ్ బీచ్ చూసినట్టే ఉంది. అది అటు సైడ్ ఏమో. చాలా బాగుంది గాయ్స్ సీనరీ అయితే. లుక్ అట్ దిస్, అన్ని కోకోనట్ ట్రీస్ సూపర్గా ఉన్నాయి కదా. నా వెయిట్ చూడండి, సో గుడ్ కదా. వావ్, చాలా బ్లూగా ఉన్నాయి వాటర్. సో గుడ్, బాగుంది. వెళ్ళేసి వస్తాం. బాయ్ బాయ్. నాకు ఫోటో ఎత్తాలా. హలో గైస్, ఆ బీచ్ ఉంది, కనిపిస్తుందా మీకు? అక్కడికి నడిచి వెళ్ళాలంటే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అట్లా ఆగి కిందకి దిగి మళ్ళీ అట్లా కిందకి దిగి. చూడండి వే కనిపిస్తుందా? అక్కడెక్కడో ఉంది, అదంతా దిగాలన్నమాట. వీళ్ళందరూ దిగుతా ఉన్నారు. ఇక నుంచి ఇట్లా ఒక తోపు దోసేస్తే అక్కడికి దూకేస్తావా? పైన నుంచి వచ్చాం మేము, ఇప్పుడే దిగుతా ఉన్నామన్నమాట. ఓకే దెన్, మరి దారుణంగా ఉంటుంది ఎక్కేటప్పుడు. పైన స్కూటీస్ ఉన్నాయన్నమాట. అది రోడ్ చాలా స్లోపీగా ఉంది, కిందకి ఇలా ఉండింది, ఫుల్ రాళ్ళు కూడా. చాలా దారుణంగా ఉందన్నమాట. ఓకే ఓకే, కిందకి ఎదురు వెళ్తా ఉన్నాము ఆ బీచ్ దగ్గరికి. ఓకే అయితే బాయ్ బాయ్. హలో గాయస్, ఆ పైన నుంచి కిందకి దిగిన తర్వాత ఇక్కడ చిన్న కెఫేలా ఒక రెస్టారెంట్ లాగా ఉంది. కానీ బీచ్ మాత్రం చాలా ఖాళీగా ఉంది గాయస్. చూడండి, చిన్న చిన్న రాక్స్ ఇక్కడ బాగున్నాయి. చూడండి ట్రీస్. వావ్, హోటల్ లొకేషన్. వా వా వా, చాలా బాగుంది లొకేషన్ అయితే కదా. రాక్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఇది కూడా చాలా బాగుంది గైస్. ఓకే, ఇక్కడ ఒక వాటర్ వస్తున్నాయి కదా, ఇవి వాటర్ ఫాల్ నుంచి వస్తున్న వాటర్ అంట. ఆ వాటర్ వచ్చి ఇక్కడ మళ్ళీ ఇలా వెళ్ళి ఆ బీచ్లో కలుస్తున్నాయి. అక్కడి నుంచి వాటర్ ఫాల్ వస్తుందంట. అది మీకు చూపిస్తాను, పదండి. గో ఫాస్ట్, గో ఫాస్ట్. బాగా కానీ ఇక్కడ రాళ్ళు అయితే భలే ఉన్నాయి చూడండి. వావ్, వాట్ ఏ రాక్. రాక్ బీచ్ లాగా ఉంది. రాక్స్ బాగున్నాయి ఇక్కడ కదా. ఓకే పదండి, మీకు ఆ వాటర్ ఫాల్ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చూపిస్తాను, పదండి.
ఇదిగోండి వాటర్ అక్కడి నుంచి వస్తున్నాయి, అట్లా అక్కడి నుంచి వస్తున్నాయి. కాకపోతే ఆ పై నుంచి వస్తున్నాయి కానీ వాటర్ ఫాల్ అంతగా ఏం కనిపించట్లేదు అనమాట. అదిగోండి మీకు అక్కడ కనిపిస్తున్నట్టయితే అక్కడి నుంచి వస్తున్నాయి అన్నమాట వాటర్. అంతే, ఇట్లా కలిసి అలా వెళ్ళి ఆ బీచ్లో కలిసిపోతున్నాయి. ఓకే దెన్, ఇదైతే కాకోలం బీచ్. మళ్ళీ కలుద్దాం, బాయ్. గాయ్స్, ఏంటి గాయ్స్ ఇది? ఏ బీచ్ కి పైన మనం కొండపై నుంచి కిందకి దిగే కాడే ఉంది. చూడండి అసలు ఎట్లా కూడా. అయ్యో జంపింగ్ జపాంగ్ జంపింగ్ జపాంగ్ లాగా చేస్తున్నావు అసలు అన్ని. ఇదిగా రాళ్ళు ఒక పక్క, ఇదొక పక్క, అదో పక్క, అసలు వెనక వస్తా ఉన్నారు అనమాట. జంపింగ్ జపాంగ్ చేస్తా ఉన్నారు. ఉండండి గాయ్స్, రూట్ తెలియలేదు. బీచ్ ఓకే గైస్, ఏదో రూట్ అడిగా ఫారినర్స్ ని, వాళ్ళు ఇట్టు అట్టు 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 అంటున్నారు. కనీసం అట్లీస్ట్ కూడా చెప్పలేదు. అట్లీస్ట్ ఓకే, చూద్దాం ఎలా ఉంటుందో మనకి ఈ విత్ ప్లేస్. చూడండి రాళ్ళు చూడండి అసలు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ ఓ ఓ ఓ ఓ ఓ. కోలా బీచ్కి ఇప్పుడు మనం పోయేది. ఓకేనా, కోలా బీచ్. ఇక్కడ కూడా అక్కడ కకోలం బీచ్లో దిగినట్టు కిందకి దిగకుండా ఇట్లాగే ఉంటే కొంచెం బాగుంటుంది. లేకపోతే అది మళ్ళీ ఇంకో ట్రెక్కింగ్ లాగా చేయాల్సి వస్తే కష్టం అన్నమాట. ఓకే దెన్, వస్తూ ఉన్నారు వెనక కూడా అదొకటి అన్నయ్య వాళ్ళు. సో ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటో చూసి మాట్లాడుకుందాం. బాయ్ బాయ్. హలో గైస్, మొత్తానికి మేము బండ్లో ఆ కొండ ఎంత దాటుకుంటూ వచ్చేసాము. మళ్ళీ వచ్చాము. అన్నీ ఈ ఎండలో మేము అన్ని ట్రెక్కింగ్ లాగా అయిపోతుంది అనమాట. దిగి అక్కడి వరకు వెళ్ళాలి, ఆ బీచ్ వరకు. నా వల్ల అసలు కావట్లేదు. దిగి ఎక్కి చచ్చిపోతున్నాను తెలుసా. రాత్రి ఖచ్చితంగా లెగ్ పెయిన్స్, ఫుల్ బాడీ పెయిన్స్ ఉంటాయి. ఓకేనా, మనం ఏం చేయలేము. ఇక్కడ ప్రతి బీచ్ కొండల్లో ఉంది. పైనుంచి కిందకి దిగే బుద్ధి కిందే వే ఒక పెట్టచ్చు కదా అని నా డౌట్ అనమాట. వీళ్ళెందుకు కొండల్లో పెట్టి ఇట్లాగా కింద దాకా ఇట్లా తీసుకొచ్చారు? కొంత కొత్తగా ఉంటుందేమో అని అనుకుని పెట్టారేమో, తెలియదు మరి. ఓకే మరి చూద్దాం. సరే అయితే వీళ్ళందరూ నన్ను ఎక్కిరిస్తున్నారు. ఓకే, చల్తా తోడా. బాయ్ బాయ్. హలో గాయ్స్, మొత్తానికి మేము కిందకి దిగి కోలా బీచ్కి అయితే వచ్చేసాం. చూడ లొకేషన్ కైకింగ్ చేయడానికి కూడా చూడండి. బోట్లో రాక్స్ ఎక్కువగా ఉన్నాయి. బాగుంది కాదు, చూడండి. బాగుంది కదా, చాలా బాగుంది. ఓకే దెన్, బాయ్. హలో ఫ్రెండ్స్, మేము మొత్తానికి అయితే కైకింగ్ చేసేసి కోలా బీచ్ నుంచి వచ్చి తినడానికి అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఈ రెస్టారెంట్ పేరు ట్రీ టాప్ తత్వ అంట. బాగా కలిసిపోయాం పైకి ఎక్కి ఆ బండిలు కూడా మళ్ళీ తోసుకుంటూ పైకి ఎక్కించుకుని వచ్చామన్నమాట. రెస్టారెంట్ చెట్ల మధ్యలో ఉంది కదా, బాగుంది. కానీ అదిగోండి అక్కడ ఏదో గుడిసెలాగా ఒకటి ఉంది, బ్యాంబూస్తో కట్టినట్టున్నారు, భలే ఉంది గుడిసె. ఇదిగోండి అక్కడ ఏదో వేరే రెస్టారెంట్ ఉంది. సో మేము ఇక్కడికి వచ్చాము. వావ్, ఇది బ్యాంబూ. అది కూడా ఒక రెస్టారెంట్ చూసా, వేరే ద బే అనేదో ఉంది. పెద్ద బ్యానియన్ ట్రీ ఇదిగోండి రెస్టారెంట్. వావ్, సో కూల్ రైట్. కింద దీంట్లో ఏదో చేస్తున్నారే, బాగుంది కదా. ఓకే, ఇక్కడ కూర్చునేది అంటుంది. జస్ట్ రిసెప్షన్ ఏరియా అనుకుంటా. అయితే చాలా చిన్నదిగా ఉంది, ఒకరు వస్తే ఇంకొకరు రాలేరు, అట్లాగుంది. ఇదిగోండి, వావ్, అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది చూడండి. అందరు అక్కడ పడుకొని ఉన్నారు. వావ్, స్విమ్మింగ్ పూల్ ఉంది, బాగుంది కదా. ఇదిగోండి ఇక్కడ ఏదో పెద్ద బోట్ ఉంది, ఏదో పూర్వకాలపు బోట్ లాగా ఉంది ఒకటి ఇక్కడ. బాగుంది కానీ చూడ్డానికి. హే, ఇది చూడండి, ట్రీ టాప్ తత్వ. స్మెల్ చాలా బాగా వస్తుంది ఏదో. ఓకే, మన రూఫ్ టాప్కి అయితే వెళ్ళబోతున్నాను ఇప్పుడు. ఇక్కడ నుంచి స్విమ్మింగ్ పూల్ చూడండి, బాగుంది. ఓకే, మాకు ఇది చాట్ జీపీటీలో సజెషన్ వచ్చిందనమాట.
సో కాబట్టి ఇక్కడికి వచ్చాం. ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ స్మెల్ అయితే బాగుంది ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఏదో ఉన్నాయి, పేస్ట్రీస్, ఐస్ క్రీమ్స్. అంబియన్స్ బాగుంది, పైన సూపర్గా చేస్తున్నారు. ఇక్కడ ఏదో ఉంది, వీళ్ళందరూ కూర్చోన్నారు ఇక్కడ. ఏంటి ఇవంతా? ఫిషెస్, ఇక్కడ ఏదో పెట్టినారు, ఫిషెస్ ఉన్నాయి. ఇది బార్ ఏరియా అనుకుంటాం. ఇదంతా చాలా బాగుంది కదా, పైన ఫ్లవర్ పెట్టి ఫ్లవర్ మీద ఫ్యాన్ పెట్టున్నారు ఇక్కడ. బాగుంది, చాలా బాగుంది. మీకు ఇక్కడ వ్యూని చూపిస్తాను. ఇక్కడ కైకింగ్కి ఇంకొక బీచ్ అన్నమాట. అదిగోండి అక్కడ ఒక బీచ్ ఉంది, మేబీ అది కోలా బీచ్ అనుకుంటా. అక్కడ బీచ్ ఉంది, కింద స్విమ్మింగ్ పూల్. అక్కడ ఒక కైకింగ్ చేయడానికి అక్కడ ఒకటి ఉందన్నమాట, చిన్న రివర్ లాంటి ఏరియా. రివర్ ఇట్లా వస్తుంది. ఓకే, మేము ఫుడ్ తినేసి చెప్తాం మీకు. ఓకే, బాయ్. హలో గైస్, మేమైతే ఫుడ్ తినేసాము. ఇప్పుడే చాలా లేట్ అయింది, కానీ చాలా బాగుండింది ఫుడ్ అయితే మాత్రం. ఓకే, తినచ్చు. కొత్తగా ఇదేదో స్వీట్ పేరు వచ్చింది, బంబియాకా స్వీట్ పేరు, బెబెన్కా అంట ఏదో. బాగుండింది స్వీట్ విత్ ఐస్ క్రీమ్, బాగుండింది ఎక్కువ. సో ఓకే, ట్రై చేయొచ్చు, బాగానే ఉండింది ఫుడ్ అంతా. ఓకే దెన్ మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. నైట్ ఒక బీచ్కి వెళ్తాం. అక్కడ బీచ్ వాటర్ అనేది షోర్ టచ్ అయినప్పుడు లైట్స్ వస్తాయి బ్లూ కలర్, ఆ బీచ్కి వెళ్తున్నాం. బాయ్ బాయ్. హలో గాయ్స్, మేము ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం. ఏ బీచ్కి? సస్పెన్స్, మీరే డైరెక్ట్గా చూద్దురు. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను. బాయ్ బాయ్. హలో గాయ్స్, మేము ఏంటంటే ఇక్కడికి బెటల్ వ్యాటమ్ బీచ్కి వచ్చాము. ఇక్కడ వాటర్ షోర్ని టచ్ చేసినప్పుడు బ్లూ కలర్ లైట్స్ వస్తాయన్నమాట. వచ్చాము, మీరు చూస్తారా ఎలా ఉంటుందో చూడండి. ఇట్స్ రీల్ వర్సెస్ రియాలిటీ. రీల్లో అయితే బాగా ఉంటుందని చెప్పి చూపించారు, కానీ ఈ బ్లూ లైట్స్, బ్లూ కలర్ ఏమి రాలేదన్నమాట రియాలిటీలో. ఆ లైట్స్ ఏంటని చెప్పి చూడకండి, అదంతా డిస్కో లైట్స్. అక్కడ లైట్స్ వల్ల ఇక్కడ అది రిఫ్లెక్ట్ అవుతుంది ఆ వాటర్లో అంతే. కానీ షోర్ హిట్ అయినప్పుడు ఇక్కడ బ్లూ కలర్లో రావాలన్నమాట మట్టి, కానీ అది ఇక్కడ రాలేదు. సో మేము 1 hour పైన క్యాబ్ బుక్ చేసుకుని మరీ ట్రావెల్ చేసి వచ్చాము ఇక్కడికి. బట్ డిసప్పాయింటెడ్, ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఇదేదో ఉంది, రెస్టారెంట్ లాగా, ఓపెన్ రెస్టారెంట్, బీచ్ రెస్టారెంట్. ఇది ఒక్కటే కొంచెం చూడడానికి బాగుంది, ఒక గోవా వైబ్ వస్తుంది అనమాట, అంతే. ఇంకా అంతకు మించి ఇంకా ఇక్కడ ఏం లేదు, ఇదంతా రెస్టారెంటే ఉంది, బీచ్ రెస్టారెంట్ అంతే. సో ఇంక ఇది లేదు కాబట్టి ఇంకెట్లాగో కొంచెంసేపు ఏదో చూసి ఇంకా బయలుదేరి. ఓకే, అయితే మేము చాలా డిసప్పాయింట్ అయిపోయాం. ఓకే, బాయ్ బాయ్. ఫీల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చినందుకు? అసలు నమ్మొద్దు, పెట్టే మా పూజ ఇన్ఫ్లుయెన్సర్ అయినా నమ్మొద్దు. ఇన్ఫ్లుయెన్సర్ అయినా కూడా నేను నిజాలే. ఐ విల్ స్టేట్ ఓన్లీ ఫ్యాక్ట్స్. ఓకే, బాయ్ బాయ్.
ఎక్కాము, ఇక్కడికి వచ్చేసాను. తర్వాత మీతో మాట్లాడతాను, చూపిస్తున్నాను. ఫుల్ వాటర్. ఇది జీప్ సఫారీ అనమాట. జీప్ ఎక్కాము. మేము నలుగురు ఉన్నాము, కానీ నలుగురు కాకుండా ఇంకో ముగ్గురిని పట్టుకొస్తే ఇంకొక ముగ్గురిని పట్టు డబ్బులు తగ్గిస్తారన్నారు. కాబట్టి సూర్యని కష్టపడి ఒక ఇద్దరిని పట్టుకొచ్చారు, అమ్మ కూతుర్లని. ఇదిగోండి వాళ్ళని కూడా చూపిస్తాను, హాయ్ చెప్పమంటాను. ఓకే అనమాట. సో ఇప్పుడు మేము వెళ్తూ ఉన్నాము. 90 minutes ఇచ్చారు, 1.5 hours. తర్వాత మళ్ళీ ఈచ్ పర్సన్ 50 వేస్తారంట పర్ అవర్కి. సో పర్లేదులే, 50 కదా, లేట్ అయినా పర్లేదులే, చూసుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాం మేము. సో ఇప్పుడే జీప్లో వెళ్తా ఉన్నాము. ఇదంతా మట్టి మట్టుగా ఉంది, ఆకులన్నీ. జీప్ సఫారీ అంట. చూడండి 5,000 తీసుకున్నారు. మనం ఏం చేయలేము. ఓకే దెన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఇదే జీప్ సఫారీ అయిపోయిన తర్వాత మేము మీకు అప్డేట్ చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్స్ అయితే అక్కడ ఏదో వాటర్ ఉన్నట్టున్నాయి. అక్కడ కింద చిన్న రివర్ లాగా ఉంది. ఇదంతా ఏదో మట్టి రోడ్ లాగా ఉంది. ఇక్కడ సరిపోతా ఉందాం పదండి. ఇక్కడ ఏదో శాంచురీ లాగా ఉంది, బర్డ్ శాంచురీ. ఇక్కడ ఏదో ఆపుతున్నారు. చెక్ పోస్టా? ఎస్, చెక్ పోస్ట్. చెక్ పోస్ట్ వచ్చింది. అక్కడ ఉంది చెక్ పోస్ట్. చూడండి, అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది, అక్కడ ఆపారు. సరే అయితే స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్. హలో గైస్, ఇక్కడ కోతులు బాగున్నాయి. ఆ ఫారినర్స్ దగ్గర చేతిలో ఏదో ఉంటే తీసుకుని మరి తింటుంది అనమాట. వాటి వెనకాలే తిరుగుతూ ఉంది. బాగున్నాయి ఇక్కడ కోతులు చాలా. మేము ఇప్పుడే జీప్ సఫారీ నుంచి బయటకు వచ్చేసాం. జీప్ ఇక్కడ నుంచి కొంచెం దూరం వాటర్ ఫాల్స్కి నడిచి వెళ్ళాలన్నమాట. సో మేము నడిచి వెళ్తూ ఉన్నాం. వేసుకునే దానికి లైఫ్ జాకెట్లు ఇచ్చారు, వేసుకున్నాము. సరే రండి వాటర్ ఫాల్స్ చూద్దాం. ఇప్పుడు నడిచి వెళ్తాం. చూడండి, అబ్బా అక్కడ వాటర్ ఎంత ఉంటాయో ఏమో ఏం తెలియట్లేదు, ఎంతవరకు ఉంటాయో తెలియదు. చూడండి అక్కడ ఏదో కనిపిస్తుంది కదా వాటర్, అదిగో అక్కడికి వెళ్ళాలి మనం. చాలా ఉంది, పదండి పోదాం. అయ్యో, లైఫ్ జాకెట్ వేసుకోవడం కూడా రాలేదు నాకు. ఇదిగోండి నడిచిపోతా ఉన్నాం. ఏదే కిందకి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాం. కిందకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. మొత్తానికి మేము కొంచెం దూరం నడిచి వచ్చేసామన్నమాట వాటర్ ఫాల్స్ దగ్గరికి. చూడండి చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్స్. వావ్, ఓ మై గాడ్, సో గుడ్. అక్కడి నుంచి వస్తున్నాయి వాటర్. రీక్రియేషన్ కి నువ్వు కావాలరా మేఘ మాకు ఈరోజు. చాలా బాగుంది కదా, సూపర్గా ఉన్నాయి గైస్, సో గుడ్. ఓకే బాయ్ బాయ్. మొత్తానికి మేము వాటర్ ఫాల్కి అయితే వచ్చేసాము. చూడండి పై నుంచి ఇక్కడ ట్రైన్ కూడా వెళ్తుంది అనమాట. ట్రైన్లో పోయే వాళ్ళకి కొంచెం బాగా కనిపిస్తుంది, కాకపోతే కింద వాటర్ ఫాల్ మిస్ అయిపోతారు, పైన మాత్రం అనిపిస్తుంది. ఇక్కడ నుంచి వాటర్ అట్లా ఫ్లో అయ్యి ఇక్కడికి చూడండి. వా, ఇక్కడ వీళ్ళందరూ మునుగుతున్నారు అనమాట. చాలామంది జనాలు ఉన్నారు ఇక్కడ. బాగుంది కదా వాటర్ ఫాల్ అయితే. అందరూ మునుగుతున్నారు కానీ నేను మునగట్లేదు వాటర్లో. ఓకే దెన్ బాయ్. హలో గైస్, ఇప్పుడు మేము రెస్టారెంట్కి అయితే వచ్చాం. ఇది వచ్చి సెరీనా బై ది సీ అంట. మీకు చూపిస్తాను. ఇప్పుడే ఒక ఇద్దరు ఫారినర్స్ అబ్బాయిలు నన్ను ఫొటోస్ ఇస్తావా అని చెప్పి అడిగారు. బాగున్నారు. ఇక్కడందరూ ఫారినర్సే ఉన్నారు. చూడండి ఇది కూడా ఇక్కడ ఫారినర్స్. అంత బాగుంది కదా. ఓకే దెన్ ఫుడ్ వచ్చాక ఫోటో తీసి పెడతాను. బాయ్ బాయ్. హలో I have just ordered a pancake, but see what I got.
Oh, it's a big pancake. I've just ordered a mixed fruit pancake, but it looked like poli. See, it's stuffed fruits. Okay then, I'm going to enjoy my pancake. Thank you. హలో గైస్, నేను బీచ్ దగ్గర కూర్చుని షెల్ఫ్స్ కలెక్ట్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఐ గాట్ సంథింగ్. ఇట్స్ ఎ బిగ్ వన్, బట్ ఇందులో ఇంకా ఇది ఉంది స్నేల్. ఇట్స్ మూవింగ్, సీ, సో గుడ్ రైట్. ఇది ఇంకా మూవ్ అవుతుంది. అరే 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 అరే, చూసారా? హలో గాయ్స్, ఇట్స్ డే 4. మేము ఇప్పుడే రూమ్ వికెట్ చేసేసి నార్త్ గోవాకి వెళ్తూ ఉన్నాము కార్లో. ఆన్ ద వే, వీఆర్ ఆన్ ద వే టు నార్త్ గోవా. మేము నార్త్ గోవాకి వెళ్తున్నాం, అర్పోరాకి. అక్కడే మా స్టే ఉంది. బైక్స్ మాట్లాడేసాం. మేము అక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోవాలన్నమాట. ఓకే దెన్, అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. బాయ్. దయచేసి స్కిప్ చేయొద్దు గైస్, ప్లీజ్ మా పూజ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. నాకు తెలిసి కొంచెం లాగ్ గానే ఉంది, బట్ చూడండి, ఎందుకంటే లోపల చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది. లాగ్ వేసుకొని అందరూ చూడొచ్చేయండి. లేక అనుకోకుండా లాగ్లు వేసుకొని అందరూ. మా అన్న కొంచెం రైమింగ్ లో మాట్లాడుతున్నారు. కొంచెం చెత్తగా ఉన్నా బాగా చూడండి, పర్లేదు. బాయ్ బాయ్. గాయ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కేబుల్ బ్రిడ్జ్ లాగా వచ్చింది. ఆ బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో. ఎంత బాగుంది, వావ్, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, వాట్ ఏ బ్రిడ్జ్. వీడియో షేక్ అవుతుంది, ఏమనుకోకండి. చూడండి చూడండి, షేక్ ఆడిస్తాం. ఎదుగోండి, చూడండి. Wow, so good, right? Wow, super. అక్కడ ఇంకో బ్రిడ్జ్ ఉంది చూడండి. అక్కడ ఒక పాత బ్రిడ్జ్ లాగా ఉంది, రైల్వే ట్రాక్ ఏమో ఉంది ఒకటి. వావ్, సూపర్. పక్కన చిన్న ఉంది, ఏదో అటు పెట్టండి, ఫోన్ ఇటు పెట్టండి, బయట పెట్టి ఏకంగా క్యాప్చర్ చేసుకోవచ్చు. హలో గాయ్స్, మేము ఇప్పుడు పనాజీలో ఉన్నాం, ద క్యాపిటల్ ఆఫ్ గోవా. ఇక్కడ కొంచెం బాగుంది లొకేషన్ అంతా. చూడండి, ఇది ఏదో చెట్లు మొలిచాయి బిల్డింగ్ లో. అక్కడ కొండలు ఉన్నాయి, కొండల మధ్యలో ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎందుకంటే చెట్లన్నీ వీటి మధ్యలో పెట్టున్నారు, బిల్డింగ్స్ మధ్యలో. భలే ఉంది. హైవేలో వెళ్తా ఉన్నాం అనమాట. ఇందాక అక్కడెక్కడో కొండల మధ్యలో భలే బిల్డింగ్లు కనిపించాయి. పోయాయా? అదిగోండి అదిగోండి మధ్యలో. అయ్యో, డ్రైవర్ అట్టొస్తున్నారు నాకు. ఓకే, పర్లేదు, అందినంత వరకు చూసుకోండి. జూమ్ చేసుకునే అవకాశం ఉంటుందా? నిజంగా ఇది యూట్యూబ్ లో హలో గైస్, మేమైతే మొత్తానికి నార్త్ గోవా వచ్చేసాం. అర్పోరాలో ఉన్నాం ఇప్పుడు. అపార్ట్మెంట్స్ దగ్గరికి ఇప్పుడే వచ్చాము, మా ఎయిర్బిఎన్బి దగ్గరికి. కానీ మా చెక్-ఇన్ టైం వచ్చి ఆఫ్టర్నూన్ 3. సో కాబట్టి ఏం చేయాలో తెలియదు. సో బైక్ ముందే మాట్లాడేసాం కార్లో వచ్చేసేటప్పుడే. సో మేము వచ్చేసరికి బైక్స్ తెచ్చిచ్చేసారు. లగేజ్ మాత్రం సెక్యూరిటీ దగ్గర పెట్టేసి మేము బైక్స్లో ఇప్పుడు తిరగడానికి అని చెప్పి బయటకు వెళ్తున్నాము. ఇదిగోండి అపార్ట్మెంట్ అన్నమాట ఇది.
అపార్ట్మెంట్స్లోనే మేము ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం, ఫుల్ ఆఫ్ ఇల్లు. సో ఇప్పుడే మేము బైక్స్ తీసుకొని వెళ్ళబోతున్నాం. ఓకే దెన్ బాయ్ బాయ్. నైట్ ఎన్ని గంటలకు వస్తామో తెలియదు. సో ఓల్డ్ గోవా, శాంటాక్రూజ్, ఒక ఫోర్ట్, ఫేమస్ చర్చ్ అన్నీ తిరగబోతున్నాం అనమాట. బాయ్ బాయ్ బాయ్. హలో గైస్, మేము ఇప్పుడే రీస్ మ్యాగోస్ ఫోర్ట్కి వచ్చాం. ఆ ఫోర్ట్కి ఎంట్రీ టికెట్ తీసుకుంటున్నాము. ఈ లోపల చూస్తే ఇక్కడ ఒక ఉంది. వావ్, చూడండి చర్చ్ అయితే చాలా బాగుంది కదా. ఇట్స్ సో గుడ్. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం. మేము ఫోర్ట్కి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళాలి పైకి. చాలా సినిమాల్లో మనకి బీచ్ సైడ్ నుంచి చూపించారనమాట. అక్కడ ఉంది బీచ్ అనేది. అక్కడ మీకు చూసినట్టయితే క్యాసినోస్ ఉన్నాయి, అక్కడ చాలా ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి మనం బెట్టింగ్ క్యాసినో అంతా చేయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. చాలా అటుపక్క అయితే బీచ్ ఉంది. ఆ బీచ్కి ఇటుపక్క ఈ ఫోర్ట్ అనేది ఉంది. పైకి ఎక్కాలి మనం. కానీ ఈ ఫోర్ట్ మనకి బీచ్ వ్యూ నుంచి చూపించారనమాట చాలా సినిమాల్లో. ఇప్పుడు పైకి వెళ్ళి నేను మీకు చూపిస్తాను ఈ ఫోర్ట్. ఇక్కడ ఒక లేఅవుట్ అనేది పెట్టున్నారు. ఈ లేఅవుట్ మీకు చూపిస్తాను. అప్పుడు కొంచెం అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది మీకు. రేస్ మ్యాంగోస్ ఫోర్ట్. మ్యాంగోస్ కాదు, రేస్ మ్యాంగోస్. ఇదిగోండి ఆ ఫోర్ట్, రేస్ మ్యాంగోస్ ఫోర్ట్. ఇది చాలా సినిమాల్లో ఉంది. మనం బీచ్ సైడ్ నుంచి చూస్తే సూపర్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి బీచ్ సైడ్ నుంచి మనం చూడలేము. సో పైకి వెళ్ళాలి టికెట్ తీసుకొని, ఇట్లా వెళ్ళి అటు వెళ్ళాలి. సో టికెట్ తీసుకున్నాం మేము. ఇప్పుడు మళ్ళీ వెళ్ళేటప్పుడు చూద్దాం. హలో గైస్, మొత్తానికి మేమైతే టికెట్స్ తీసుకుని స్టార్ట్ అయిపోయాం. మేము వ్యాన్ తీసుకున్నాం ఇది కాబట్టి మేము ఎక్కలేమని చెప్పి ఈ వ్యాన్ తీసుకున్నాం. దిగేటప్పుడు దిగేస్తాం వ్యాన్ లేకుండా. ఇదిగోండి స్టార్ట్ అయ్యాం, ఎక్కుతున్నాం పైకి ఫోర్ట్. ఓ మై గాడ్. ఇక్కడ నుంచి చూడండి భలే కనిపిస్తుంది. అంతే వచ్చేసాం. దిగేసాం అన్నమాట. చూడండి ఈ ట్రీ అడ్డం వస్తుంది, పెద్ద బ్యానియన్ ట్రీ చూడండి. వావ్, అది కింద అనమాట. ఇదే అనమాట ఫోర్ట్. చూడండి ఇదే ఎంట్రన్స్. సో మనం ఇప్పుడైతే ఎంటర్ అయిపోదాం. ప్రణీత్ రెడ్డి వెనకాల కూర్చుని ఒక ఆంటీని రాసుకుంటూ పూసుకుంటూ కూర్చున్నాడు అనమాట. ఇదేం లేదు, ఇది సాలిటరీ కన్ఫైన్మెంట్ సెల్ అంట. మనకి ఇంగ్లీష్ వచ్చిందే కొంచెం, అది దీనివల్ల ఫుల్గా పోతుంది. ది ఆర్మోరీ అంట. ఏంది జైలు ఉన్నట్టుంది అసలు ఇది. ఇట్ ఈస్ సో గుడ్. చూడండి ఫస్ట్ వెళ్దాం. ఇదేందో ఎగ్జిట్ అంట. ఎగ్జిట్ వైపు ఫస్ట్ వెళ్తున్నాం ఎందుకు, అటు చూడకుండా. ఇదే ఫోర్ట్. వావ్, ఇట్స్ సో బిగ్. చూడండి వావ్, సో బ్యూటిఫుల్. Beautiful, so beautiful. Come here. We'll go this side. Excellent. See this. This is exit. Yeah. We can go down. మనం ఇలా కిందకి వెళ్ళిపోవచ్చు. Wow. So good. ఐలాండ్ వాటర్ నుంచి తీసేది ఐలాండ్ వీడియో ఫ్రంట్ సైడ్. అటు నుంచి మనం ఎట్లా తీస్తాం? We can't. We can go to that side. We'll go here.
Wow. It's full of history. ఇప్పుడు డోర్స్ లాగా ఉన్నాయండి, లాక్ చేసేస్తున్నారు. బాగుంది కాకపోతే. ఇక్కడ వాళ్ళు సెల్ఫీ దిగుతున్నారు అనమాట. Just see this. Oh my god, it's so beautiful. Oh, so good. You go that side in bike. Come, let's go. Front view. Oh, front view. We'll show you the front view too. But this is just the thing. This room is full of history about this fort. చాలా హిస్టరీ ఉంది దీనికి, చాలా ఏదేదో పెట్టున్నారు. జైల్ లాగా ఉంది ఫోర్ట్లో కొంచెం. హే హలో గాయ్స్, సే హలో. హలో. బాగుంది ఇక్కడ, బాగుంది. కిందకెళ్ళి ఇక్కడ నుంచి ఫోటో తీసుకోవాలి. సైడ్ రోడ్ లోకి వెళ్తే ఫ్రంట్ వ్యూ, రిసార్ట్ వ్యూ వస్తుంది. అది సౌండ్. You guys are too disgusting. Come here. మనం కిందకెళ్ళి ఫోటో తీసుకుందాం, బాగుంటుంది. కానీ పైన ఉంటే ఇది చాలా సినిమాల్లో చూపించారు. గెస్ట్ చేస్తే నేను శైలజ సినిమాలో కూడా ఇక్కడ నుంచి బాల్కనీలో నుంచి అయితే మనకి ఫోటో చూపించారు ఒక సాంగ్లో. ఈ హౌస్ చాలా ప్రెటీగా ఉంది. ఓ మై గాడ్, ఇట్స్ సో గుడ్. చూడండి ఫోటో, చాలా మూవీస్ తీసుకుంటారు దాంట్లో ఇది ఫోటోలో, కానీ మనకు తెలిసినవి కొన్ని. ఓకే రండి మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇక్కడ చూసేసాం, విల్ గో అవుట్. ఇంకా ఉన్నాయి ఈ ఫోర్ట్లో, చాలా ఉంది. సీ దిస్, ఇట్స్ సో గుడ్. మనం ఫస్ట్ ఆ పైకి వెళ్దాం, తర్వాత ఇక్కడికి వద్దాం. ఓకే చూడండి. ఓకే సీ హియర్, మనం ఈ పైకి వెళ్దాం. ఆల్రెడీ చాలా కాళ్ళు నొప్పులతో ఉన్నాం, మళ్ళీ పైకి వెళ్ళాలంటే చాలా కష్టం. ఓకే, అరే ఇక్కడి నుంచి వార్ జరిగేది అనుకుంటా. సి, వార్కి కావాల్సింది అంతా ఇక్కడ ఇవి ఉన్నాయి. ఓ మై గాడ్, ఇక్కడి నుంచి ఏం వార్ జరిగేది? కెనాన్స్. ఓ మై గాడ్, చూడండి. ఓ సో బిగ్. పోర్చుగల్ వాళ్ళు కట్టించారనమాట. దీన్ని ఎట్లా కొట్టేవాళ్ళు నాకు అర్థం కావట్లేదు. అటు సైడ్ నుంచి పెద్ద క్యానన్ బాల్ వచ్చింది. ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇట్స్ గ్రేట్ వ్యూ. ఇక్కడ ఏదో ఉంది గుహలా ఒకటి. ఇక్కడ నుంచి కూడా మన సోల్జర్స్ ఇక్కడ గన్ను పెట్టుకొని కాల్చేవాళ్ళు అనుకుంటా. చూడండి వాట్ హ్యాపెన్. ఇక్కడ చాలా కేర్ఫుల్గా నడవాలి, లేకపోతే కష్టం. ప్రణీత్ రెడ్డి గుంట్లో కాలేసాడు. ఓకే సీ హియర్, సో గుడ్. వావ్, కింద మనుషులు కూడా బాగా కనిపిస్తున్నారు. అది అక్కడ వెళ్తున్నారు ఎవరు. అదే అన్నమాట మెయిన్ రోడ్ మేము వచ్చింది. ఇది ఆ చర్చ్. ఓ గుడ్, బాగుంది కదా. ఇదన్నమాట అది మేము వచ్చింది. ఓకే, ఇక్కడ కూడా ఒకటి ఉంది, కింద పడిపోయింది పాపం. బట్ లాగేసినట్టున్నారు ఇది క్యానోని. We can come from there, but we taken from here.
ఇక్కడి నుంచి కూడా వస్తున్నారనమాట. ఇక్కడ నుంచి ఇటు వెళ్ళేసి చూద్దాం ఏముందో. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి తీసుకుందాం. అక్కడ ఫోటో బాగా వస్తుంది, అక్కడ ఫోటో తీసుకోవాలి ఖచ్చితంగా. ఇటు పోదాం. ఈ సందుల్లో నుంచి కూడా వాళ్ళు ఈ హోల్స్లో నుంచి కూడా గన్ను పెట్టుకొని పేల్చేవాళ్ళు అనుకుంటా. ఈ ఫోర్ట్ ఇంతకు ముందు వీళ్ళ బేస్లా ఉండేదేమో, అందరు బేస్ లాగా పోర్చుగీస్ వాళ్ళకి. ఇక్కడ కూడా అటు సైడ్ ఉన్నట్టే ఉంది. సో గుడ్, చాలా బాగుంది కదా. ఇక్కడ కూడా ఇవి ఉన్నాయి, క్యానాన్స్. ఇలా ఉండొచ్చు. మనకి బీచ్ వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకా బీచ్ సైడ్ నుంచి ఇక్కడికి ఫోటో తీస్తారనమాట. చాలా సినిమాల్లో మనకి బీచ్ వ్యూనే చూపించారు, కానీ ఈ లోపలంతా అంతగా చూపించలేదు, కొన్ని మూవీస్లో తప్ప. ఇక్కడ బీచ్ వ్యూ చాలా బాగుంటుంది. బీచ్ సైడ్ నుంచి ఫోటోని వీడియో తీస్తే వీడియో ఆర్ ఫోటో చాలా బాగా వస్తుంది అనమాట. ఫోటో అంతా మీకు టూర్ ఇక్కడే వేసేసాను. మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. అక్కడ హెలికాప్టర్ పోతుంది పైన. హాయ్, హలో గాయ్స్. ఇప్పుడే ఇక్కడి నుంచి అయితే కిందకి దిగి వచ్చేసాము. ఇదిగోండి లొకేషన్ చూడండి కింద, చాలా బాగుంది కదా. సో గుడ్. ఇక్కడ నుంచి పైన ఫోర్ట్ తీద్దామంటే మనకి చెట్లు అడ్డం వస్తున్నాయి కాబట్టి కనిపించట్లేదు సరిగ్గా. చూద్దాం, ఇంకా కిందకి వెళ్తే కొంచెం మంచిగా తీయచ్చని అనుకుంటున్నాను, తెలియదు మరి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఫోటో తీసి చూద్దాం ఎలా ఉంటుందో. చాలానే ఉన్నాయి ఇటు చూడండి. సో గుడ్ రైట్. ఫోర్ట్ కింద ఇది, పైన ఉంది. పైనుంచి వస్తే బాగుంటుంది అన్నమాట. కింద నుంచి మనం కిందకి వెళ్ళి ఒకసారి పైకి పెట్టి చూద్దాం. కాకపోతే ట్రీస్ ఉన్నాయి అడ్డంగా, సో ఫోటో రాదని అనుకుంటున్నాను. ఓకే, బెస్ట్. చాలా సినిమాల్లో ఉంటుంది ఈ ఫోర్ట్ మ్యాక్సిమం. చూడండి, ఓ మై గాడ్, చాలా బాగుంది కదా. ఓకే, ఇంతే. పైన ఫోటో అయితే రాదు. ఇదే మనకి ఈ లొకేషనే మనకి వచ్చి బీచ్ నుంచి తీసిన ఫొటోస్ చాలా ఉంటాయన్నమాట, చాలా మూవీస్లో. సేమ్ ఇదే ప్లేస్ అది, మనం ఇక్కడ నుంచి తీస్తున్నాము. బీచ్ నుంచి తీయచ్చు. ఇక్కడైతే చాలా బాగుంది. సో గుడ్. ఫోటో. హలో గాయ్స్, మేమైతే ఇప్పుడు ఒక స్ట్రీట్కి వచ్చాం. అదేదో ఫౌంటైన్ హౌస్ అంట. ఇది కొంచెం ఫ్రెంచ్ కాలనీ లాగా, పాండిచేరిలో ఫ్రెంచ్ కాలనీ ఎలా ఉంటుందో ఇది కూడా అలా ఉంటుంది. బాగుంది కదా. బాగున్నాయి ఇక్కడ. కాకపోతే ప్రతి ఇల్లు బయటకు వచ్చి సైలెంట్గా ఉండండి, అరవద్దు అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ ప్రొహిబిటెడ్ అంట. ఎందుకో చూడండి మీరే. డ్యూ టు లౌడ్ ఇన్స్టాగ్రామర్స్ అంట. అందుకని ఫోటోగ్రఫీ వద్దని చెప్పి ప్రతి ఇంట్లోనూ ఎందుకోండి బోర్డ్స్ పెట్టున్నారు. బట్ మనం అలా కాదు కదా, ఫోటోగ్రఫీ వద్దన్నా కూడా మనం ఫోటోగ్రఫీ చేస్తాం కదా. సో కాబట్టి చూడండి, వావ్ ఇది చూడండి అసలు, వావ్ సో గుడ్. క్రిస్మస్ వస్తుంది కదా, అందుకని చెప్పి నీట్గా డెకరేట్ చేశారు. ఇక్కడ లోపలికి ఒక ఇల్లు ఉంది. వావ్ చూడండి, అసలు లోపల వరకు ఫుల్ ట్రీస్, అలా లోపలికి వెళ్ళాలి అక్కడికి. చాలా బాగుంది కదా. చూడండి, క్రిస్మస్ ట్రీతో నీట్గా డెకరేట్ చేశారు. ఇది ఒక బరిస్తా కేఫ్ అంట. బాగుంది చూడడానికి. కొంచెం ఇక్కడ ఒక వెల్ ఉంది లోపలే. ఇక్కడ చిన్న ఇది పెట్టారు దేవుడిది సంథింగ్. ఇదైతే బాగుంది.
హలో గైస్, మేము ఇప్పుడే తిని కంప్లీట్ చేసామన్నమాట. టైం చూస్తే 3:58 అయింది. ఇప్పుడే మేము లంచ్ తిన్నాము. కేఫ్ బోన్స్లే అంటే బాగుంది, ప్యూర్ వెజ్. హౌ ఇస్ ద రివ్యూ గైస్? బాగుందా? అయితే బాగుంది. నేనైతే దహిపూరి నాకు బాగా నచ్చింది. 2 ప్లేట్స్ ఆర్డర్ చేస్తున్నాం మేము. థాలీ కూడా బాగుంది. థాలీలో పప్పు ఆవకాయ ఇచ్చారు, చాలా బాగుంది. సో తినచ్చు, ట్రై చేయొచ్చు. ఓకే, మేము ఇప్పుడు ఇది మన క్యాపిటల్లో ఉన్నాం, పనాజీలో. అక్కడ తిన్నాం అనమాట. ఇది బాగుంది. ఇప్పుడు మేము ఒక చర్చ్కి వెళ్తున్నాం, ఫేమస్ చర్చ్. ఆ చర్చ్ పేరు నాకు గుర్తులేదు, ఎక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను. బాయ్ బాయ్. హలో గైస్, నేను వచ్చి బ్రైడింగ్ చేయించుకుంటున్నాను. కలర్స్ చూడండి. ఆల్రెడీ చేయించుకుంది ఫస్ట్ సౌత్ గోవాలోనే. నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి చేయించుకుంటున్నాను అనమాట. You're my favorite. It's too oily. She's asking me to make. I don't know. Mama will be happy or make, okay? Okay? హలో గైస్, మేము చర్చ్కి వస్తున్నాం. అదేం పేరో తెలియదని చెప్పాను కదా, ఇప్పుడే కడుక్కున్నాను. ఇమ్మాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్ అంట. చర్చ్ అయితే బాగుంది, చూడండి, చూపిస్తాను. ఇదే అన్నమాట చర్చ్. బాగుంది కదా చర్చ్ ఇదే. అండ్ ఇక్కడ చూడండి, చాలా పెద్ద పెద్ద బత్తాకాయలు ఉన్నాయి ఇక్కడ చెట్టుకి. బాగున్నాయి కదా. దాని గురించి అమ్మదానమో బత్తాయో అంట. ఇక్కడ వీళ్ళు వచ్చి కామెంట్ చేస్తున్నారు. ఏంటి సార్ 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 ఏంటి సార్ అది? అక్కడున్న బత్తాకాయలు చూసి వీళ్ళు అమ్మదానమో బత్తాయో అంటే కామెంట్ చేస్తున్నారు. ఓకే దెన్, ఇదిగోండి, ఇదే చర్చ్ అనమాట. బాగుంది కదా చర్చ్. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లాగా అయితే చూడండి, ఇది అవుట్ సైడ్ అనమాట. చర్చ్కి ఆపోజిట్లో ఉంటుంది. చూడండి, శాంటా తాత అందరినీ వేసేసారనమాట బొమ్మలు. ఇక్కడ బాగున్నాయి, వరుసగా బొమ్మలు వేసుకుంటా పోయారు వీళ్ళు. చాలా బాగుంది. ఓకే గైస్, అంతే. అండ్ నేను ఇక్కడ ఎప్పటి నుంచో వదిన్ని చూసి నేను కూడా ఇట్లాగా కలర్ బ్రైడ్ వేయించుకోవాలనుకున్నాను. సో కాబట్టి చిన్నది నేను తప్పిపోలేదు, వీడియో తీయడానికి వెళ్ళాను. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది కూడా బాగుంది కదా, ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఓకే, బాగుందా? బాగుందా? ఓకే గైస్, బాయ్ బాయ్. హలో గైస్, మేమైతే నార్త్ గోవాలో అన్నీ తిరిగేసి వచ్చేసాము. మా చెక్ ఇన్ అయితే ఇప్పుడే జరిగింది. మా లగేజెస్ ఆల్రెడీ వాళ్ళే తీసుకొచ్చి రూమ్లో పెట్టేశారు. మేము బయటికి తిరగడానికి వెళ్ళాం కాబట్టి. సో తిరగడం తొందరగా అయిపోయింది కాబట్టి వచ్చేసాం. ఇప్పుడు లేట్ అవుతుంది అనుకున్నాం, కానీ తొందరగానే వచ్చేసాం. ఇదిగోండి మా రూమ్ చూపిస్తా. సి ఎంట్రన్స్, ఇది హాల్. వావ్, ఓల్డ్ మ్యాప్ పెట్టుకున్నారు అక్కడ. వాట్ ఏ పెయింటింగ్. వావ్, వాట్ ఏ కౌచ్. అది మిర్రర్, టీవీ, లగేజెస్. ఇటు సైడ్ చూస్తే కిచెన్, ఇది ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇక్కడ ఇచ్చాడు లోపల. వాషింగ్ మిషన్, టోస్టర్ అండ్ మైక్రో ఓవెన్, ఇది ఆక్వా, అన్నీ ఇచ్చాడు. ఇది ఒక బాల్కనీ అనమాట. ఇది ఎంట్రన్స్, అది ఎంట్రన్స్. అక్కడి నుంచి వచ్చాం. మా బైక్స్ అక్కడ పార్క్ చేసాం, రెంట్కి తీసుకున్న బైక్స్. బాగుంది కదా. ఇదే అన్నమాట ఒక బాల్కనీ. ఇది ఒక చిన్న డైనింగ్ టేబుల్, చిన్నది. నెక్స్ట్ కమింగ్ హియర్, ఇది బాత్రూమ్. వావ్, ఇది బాత్రూమ్ అనమాట. వావ్ వావ్ వావ్, వాట్ ఏ గుడ్ బాత్రూమ్.
సరే నేను మాత్రం చాలా బాగుంది. ఇచ్చారులే. అండ్ ఇది ఒక బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్. టూ పెద్ద మిర్రర్స్ ఇచ్చారు, చాలా బాగుంది మిర్రర్స్ కదా. ఇక్కడ స్పేస్ కూడా చాలా ఉంది, సో గుడ్. యాక్చువల్లీ మేము బుక్ చేసేటప్పుడు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఏబిఎన్బి ఇంత బాగా వస్తుందని చెప్పి, కానీ చాలా బాగుంది. రైట్, విండోస్, ఒక లిటిల్ క్యూట్ కౌచ్. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఇందాక చూపించినట్టు ఒక చిన్న బాల్కనీ ఉంది. అండ్ కమ్ మీకు ఇంకొక బెడ్రూమ్ చూపిస్తా. ఇగ్నోర్ దట్ గైస్. ఇది ఒక బాత్రూమ్. ఇందాక బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వలేదు, బయట ఇచ్చారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు దీనికి. ఇది ఒక బెడ్రూమ్. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది చూడండి. స్విమ్మింగ్ పూల్ టూ. బయటికి వెళ్దాం. చూడండి, బయట కూర్చునే దానికి కూడా ఇచ్చారు. అండ్ దేర్ గోస్ స్విమ్మింగ్ పూల్. దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ అవర్ ఎయిర్బిఎన్బి. మేము ఎల్లుండి వరకు ఇక్కడే స్టే చేయబోతున్నాం. ఎల్లుండి ఆఫ్టర్నూన్ మాకు ఫ్లైట్ రిటర్న్ టు చెన్నై. ఓకే, బాయ్. హలో గైస్, ఇప్పుడే మేము రెడీ అయ్యి సడన్గా క్రూజ్లో డిన్నర్ బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడే మేము బయలుదేరి వెళ్తున్నాం. మళ్ళీ పంజిమ్ సిటీకి వెళ్ళాలి. సో క్యాండోలింగ్ బీచ్కి వెళ్దాం అనుకున్నాం, అది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు క్రూజ్కి వెళ్తున్నాం. అక్కడే బీచ్లో పార్టీ అంట, వాళ్ళే పిక్ చేసుకుని క్రూజ్లో తీసుకెళ్తారు. డిన్నర్, బఫే, మ్యూజిక్, ఎంటర్టైన్మెంట్, ఇలా చాలా ఉన్నాయంట. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. ఇది నా అవుట్ఫిట్ ఈరోజు. ఇదిగోండి, మేమందరం బైక్లో స్టార్ట్ అవుతున్నాం. ఓకే దెన్, బాయ్ బాయ్ బాయ్. హలో గాయస్, మేమైతే క్రూజ్ దగ్గరికి వచ్చేసాము. చూడండి, చాలా క్యాసినోస్ ఉన్నాయి ఇక్కడ. మేము ఆన్ ద వేలో ఫుల్ క్యాసినోసే అనమాట. సో మేము ఎక్కే బోట్ పేరు విహాన్. దాని పక్కనే మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినో ఉంది. దాని తర్వాత దాని పక్కనే బిగ్ డాడీ క్యాసినో ఉంది. చూడండి ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తాను. చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడ ఇరుకిరుగా. ఓకే, మేము వెళ్ళేది విహాన్ బోట్. ఇదే క్రూయిజ్ చిన్నది. దాని పక్కనే మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినో ఉంది. దాని పక్కన అక్కడ బిగ్ డాడీ క్యాసినో. ఇది బిగ్ డాడీ. మేము ఇక్కడికి వెళ్తున్నాం అన్నమాట. సో స్టార్ట్ అయిపోయాం. వెళ్ళిన తర్వాత కలుద్దాం. బాయ్. హలో గైస్, మొత్తానికి మేమైతే క్రూజ్లో ఎక్కేసాం. చూడండి, ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. మేము టాప్లోకి వచ్చేసాం అనమాట, సెకండ్ ఫ్లోర్కి క్రూజ్లో. అక్కడ క్యాసినో ప్రైడ్ అని అక్కడ ఒకటి ఉంది, అదొక క్రూయిజ్. ఇక్కడ ఇప్పుడే పక్కన ఇంకొక క్రూయిజ్ వచ్చి ఆగిందనమాట. వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అక్కడ పాటలు పెట్టారు, డాన్స్ చేస్తున్నారు కింద దాంట్లో. చూడండి, చాలా బాగుంది గైస్, ఇక్కడ చాలా బాగుంది.
makasay bawat corona. Namulya matuan tupalawang tatokil, namulya matuan tupalawang tatokil. Agamoja tariyama, agamoja tariyama. Namulya matuan tupalawang tatokil, namulya matuan tupalawang tatokil. Tu já vai a di poteri, oi poteri, oi a dongra, tu dopo congre talent, tu mogre, tu iai on the green a tota, tu iai on the green a tota. Orzala, onariba, uzala, sciutiamo vento, orzala, onariba, uzala, sciutiamo vento, sciutiamo rinzalinzoi, sciutiamo rinzalinzoi, urmacanacado, anche nai tu gianata, clinoti, nakasori, anche nai tu giapaya, clipaila, paya sori, paya tling paindona dita, ata tling kandana dita, tu chitwatu kadakuita, tu chitwatu kadakuita. Tenduri cha tenduri, deva deva deva, tenduri cha tenduri, deva. Moja gopakli tenduri, deva deva deva, gopakli tenduri. Zolda kaya yazgiri. Tariyama tariyama, kakawan kawan shiro ya. అట్నుంచి అటే వెళ్ళాను ఇది రాలేదు. హలో గాయ్స్, మొత్తానికి ఇంటికి వచ్చేసాం. ఫుడ్ అయితే బాగుండింది, పర్లేదు, తినచ్చు. ఇక్కడ కూడా పప్పు బాగుంది అనమాట. మేము మధ్యాహ్నం కూడా తిన్నప్పుడు పప్పు బాగుండింది ఆ థాలీలో. ఓకే, ఫుడ్ కూడా బాగానే ఉండింది. ఇక్కడ వచ్చేటప్పుడే బైక్లో ఫుల్ చలి, హుడి వేసుకున్నా కూడా ఫుల్ చలి అనమాట. వణుకుతున్నాం, అట్లా ఉంది చలి. సో హౌ వాజ్ ఇట్? క్రూయిస్ లో అమ్మాయిలకి సైట్ కొట్టారు వీళ్ళిద్దరు. మళ్ళీ ఏం తెలియనట్టు సైలెంట్ గా ఉన్నారు. ఓకే దెన్ ఇంటికి వచ్చేసాం. బాయ్, గుడ్ నైట్. హలో గాయ్స్, మేము వాటర్ రైడ్స్కి స్టార్ట్ అయ్యాం ఇప్పుడే. గ్రాండ్ ఐలాండ్లో వాటర్ రైడ్స్, బట్ పికప్ వచ్చేసి ఏదో డాల్ఫిన్ సంథింగ్ ఏదో పెట్టారు. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. రెడీ అవ్వడం లేట్ అయింది, 9:50 కల్లా రమ్మన్నాడు. సో మేము 9:30 లోపల వెళ్ళేటట్టున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. మేము హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది అక్కడికి. సో గాల్లో దూసుకుపోతున్నాం అన్నమాట. ఇప్పుడే వాళ్ళు వెనకాల వస్తూ ఉన్నారు, నేను ప్రణీత్ రెడ్డి వెళ్తూ ఉన్నాము. ఓకే దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. బాయ్. హలో గాయస్, మొత్తానికి మేము బోట్లో అయితే ఎక్కేసాము. అలా ఉంది లొకేషన్. ఇక్కడైతే చాలా బాగుంది అనమాట. వా చూడండి, వా సూపర్ రైట్. చాలా బాగుంది కదా. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అసలు ఇవన్నీ మేము చూడలేకపోతున్నా.
బాగుంది గైస్. ఈ బోట్లోనే మేము ఐలాండ్ దాకా వెళ్తున్నాం అన్నమాట, గ్రాండ్ ఐలాండ్కి. అక్కడ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్. బాయ్. చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయింది ఈరోజు మాకు. నేను ఆన్లైన్లో చెక్ చేసి వాటర్ యాక్టివిటీస్కి కొంచెం బుక్ చేశాను. అది నియర్లీ 6,900 అలా అయింది, నియర్లీ 7,000 అయింది. కానీ ఓన్లీ స్కూబా డైవింగ్ మాత్రమే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు చేయించారనమాట. ఆ రిమైనింగ్ వాళ్ళకి అయిపోయిన వాళ్ళకి కూడా ప్యారలల్గా యాక్టివిటీస్ అన్నీ చేపిస్తే బాగానే ఉండేది. కానీ అలా చేయించకుండా ఇట్లా చేసి మిడిల్ ఆఫ్ ద సీలో బోట్ అనేది ఆపేశారు, పెద్ద బోట్. ఫుడ్ కూడా కనీసం టైంకి పెట్టలేదు. మార్నింగ్ కొంచెం పోహా పెట్టారు అంతే, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ అక్కడే అంది ఇదని చెప్పి అన్నీ మాట్లాడారు. ఇంకా నైట్ ఆఫ్టర్నూన్ చూసుకున్నట్టయితే ఇప్పుడే ఫుడ్ అయ్యిందనమాట. ఇప్పుడు పెట్టారు ఫుడ్. పాప ఉంది అని చెప్పి అడిగినా కూడా వాళ్ళు పెట్టలేదన్నమాట. ఇట్లా జరిగింది. సో మేము ఇంకా గొడవ పడేసి మాకు ఇంకే రైడ్స్ అవసరం లేదు, డబ్బులు పోయినా పర్లేదు, మమ్మల్ని బీచ్లో దించేయండి అని చెప్పంటే వేరే బోట్ మాట్లాడి ఇంకా వేరే బీచ్కి వచ్చి వదిలిపెట్టారనమాట, లోపల మిడిల్ ఆఫ్ ద సీ నుంచి. సో మేము ఇంకా డబ్బులు పోయాయి, రైడ్స్ లేవు, మనీ అంతా పోయినట్టే ఆ రైడ్స్ కోసం. సో ఇంకా కానీ మా వల్ల కాలేదు, పాప ఉంది, ఉండడానికి నైట్ అయిపోద్ది. ఈ టైంలో మేము వేరే ఏమైనా బీచెస్కి వెళ్ళి చూసుకోవచ్చు అని చెప్పి నేను చూడలేదన్నమాట. హలో గాయస్, మేము ఈవినింగ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఏం చేయలేదు. ఇప్పుడే బిర్యానీ ఆర్డర్ చేసాం అండ్ క్రిస్మస్ ప్లమ్ కేక్ ఆర్డర్ చేసామన్నమాట. చూడండి, బాగానే ఉండింది. రివ్యూస్ చూసి మరి తీసుకున్నాను, బాగుంది. ఓపెన్ చేస్తున్నాను, చూడండి. సారీ గైస్. You should not tear it, Pranit Reddy. Papa, how she is waiting. Wait. Now it will come. చూడండి, మేఘాలగా. అరే ఇదిగోండి ప్లమ్ కేక్. ఇట్స్ టూ గుడ్, రైట్? హలో గాయస్, మేము పొద్దున్నే లేచి రెడీ అయితే బాగా బీచ్కి అయితే వచ్చేసాం. మధ్యాహ్నం మాకు ఫ్లైట్ కాబట్టి మళ్ళీ కవర్ చేయలేమని చెప్పి బాగా బీచ్ చూడకుండా ఎలా వెళ్తాం గోవా వచ్చి, అందుకని చెప్పి ఫాస్ట్గా రెడీ అయ్యేసి వచ్చేసాం గోవా బీచ్కి. బాగా బీచ్ వచ్చేసాం గోవాలో. చూడండి అక్కడే ఎంట్రన్స్ బాగుంది. మేము ఒక మార్నింగ్ కదా, సో టీ తాగేసి వెళ్తాం ఎంట్రీ. ఓకే, బాయ్. హలో గైస్, మొత్తానికి మేము బాగా బీచ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఒక కామెడీ జరిగింది. మేము క్యాబ్లో వచ్చామన్నమాట, మా బైక్స్ నిన్నే ఇచ్చేసాము. ఈరోజు మాకు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ కాబట్టి సో క్యాబ్లో వచ్చాం. వారి క్యాబ్లో ఫోన్ ముందు పెట్టి మర్చిపోయి ఇక్కడికి వచ్చి ఫోన్ నేను నీకు ఇచ్చాను, నువ్వే మర్చిపోయి వచ్చేసాను, కొత్త ఫోన్ కొని నేను అన్నయ్యని తిడతా ఉంది. సో ఆ క్యాబ్ అయినా గోవా మైల్స్ యాప్లో మేము బుక్ చేసాం కాబట్టి అదొక్కటి ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి ఆ గోవా మైల్స్ యాప్లో వాళ్ళకి కస్టమర్ని కాంటాక్ట్ చేయమని చెప్పి వాళ్ళ ఆ ఏజెంట్కి కాల్ చేసి వాళ్ళు మాకు కాల్ చేసి మరి చెప్పారనమాట ఫోన్ మర్చిపోయామని చెప్పి. సో ఇప్పుడు మాకు ఆ ఫోన్ వస్తుందో లేదో తెలియట్లేదు. ఆయన వేరే కస్టమర్ని తీసుకుని పంచం వెళ్తున్నాడంట, మాకు కొంచెం దూరం, అది మేము ఎలా ఫోన్ తగ్గించుకోవాలని చెప్పి మాకు ఇప్పుడు తెలియట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అది అక్కడికి వెళ్ళి తెచ్చిస్తాను అని అన్నాడు, ఫోన్ గురించి వరీ వద్దన్నాడు, కానీ మాకు తెలియదు ఏం చేయాలో. సో హౌ ఇస్
iPhone 16 Pro. ఓకే గైస్, చూద్దాం ఎలా ఉండదు. మాకు ఫోన్ దొరికితే నేను మీకు చెప్తాను మళ్ళీ. ఓకే, ఇదిగోండి. ఓకే, బాగా బీచ్ ఎంజాయ్ చేయండి. ఓ ఫస్ట్ డాగీ వచ్చింది. నోర్ ఈ బీచ్ నార్మల్ బీచ్ లాగే ఉంది. అన్ని బీచెస్ కంటే ఇది మెయిన్ బీచ్ అని చెప్పి అంటారు, కానీ అంత ఏం లేదు ఇక్కడ. ఆ కొండ మీద అదొక ఇల్లు ఉంది, అక్కడి నుంచి ఏదో వే ఉంది ఇటు పక్కకి. అక్కడ కొన్ని ఉన్నాయి. నైట్ టైం బాగుంటుంది ఇది, ఎందుకంటే ఇవన్నీ పెట్టున్నారు చూడండి. సో నైట్ టైం బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. బాగుంది ఇదైతే. నైట్ టైం బాగుంటుంది. సో మేము నిన్న నైట్ వద్దాం అనుకున్నాం, కాకపోతే మాకు ఫుల్ టైర్డ్గా ఉండింది కాబట్టి మేము రాలేకపోయామన్నమాట. సో కాబట్టి ఇప్పుడు వచ్చాం. ఇదే గైస్ బాగా బీచ్. ఓకే దెన్ సీ యూ, బాయ్. హలో మొత్తానికైతే మేము బాగా బీచ్ నుంచి వచ్చి తినేసి రూమ్కి వచ్చేసి అన్ని లగేజ్ అంతా సర్దేసుకున్నాము. చెక్అవుట్ చేసేస్తున్నాం లగేజెస్ అన్నీ. కానీ చాలా వరకు పట్టలేదు. మేము ఇంకా కవర్స్ కూడా మెయింటైన్ చేయాల్సి వచ్చింది. చూడండి, అది ఎక్కడ పెట్టాలో కూడా తెలియలేదు. డ్రీమ్ క్యాషర్ ఎక్కడ పట్టలేదన్నమాట. అందుకే గైస్ ఎప్పుడైనా మీరు వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ ఎక్స్ట్రా తెచ్చుకోండి. గ్యాప్ కొడుతుంది. ఓకే గైస్, దీన్ని బట్టి మనకి అర్థమైంది ఏంటంటే మనం తొందరగా మనం గోవా వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రా బ్యాగ్ లేకపోతే సూట్ కేసు చిన్నది ఏదో ఒకటి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేకుండా సూట్ కేసులు పెట్టుకోవద్దు, డబ్బులు పెట్టుకొని సూట్ కేసులు. అది గోవా ఇస్ టూ కాస్ట్లీ, చాలా రేట్స్ అనమాట. ఇక్కడ ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ 500, 600 చెప్తున్నారు. మన దగ్గర 300, 200కే వస్తాయి అవన్నీ. ఓకే రే, బాయ్ ఉంటాం. మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. క్యాబ్ బుక్ చేస్తున్నాడు ప్రణీత్ రెడ్డి. సో మేము ఈ లగేజ్ అంతా తీసుకుని కిందకి వెళ్ళి క్యాబ్ వచ్చేస్తుంది. ఓకే దెన్ బాయ్. హలో గైస్, మేము ఇప్పుడే మోపా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. సో ఫోన్ తీసుకుని వెళ్ళడానికి మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ ఫోన్ ఉందో లేదో తెలీదు. సో ఓకే, ఆ ఫోన్ మర్చిపోయాం కదా, అక్కడ మోపా ఎయిర్పోర్ట్లో ఇచ్చేసాడంట అతను. సో అక్కడికి వెళ్ళి తీసుకునేదానికని చెప్పి వెళ్తున్నాం. ఆ గోవా మెయిల్స్ కౌంటర్ ఒకటి ఉంటుందంట, అక్కడ ఇచ్చారంట. ఓకే, వెళ్ళి తెచ్చుకుంటాం అన్నమాట. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత చూద్దాం. నార్మల్ డబోలిం ఎయిర్పోర్ట్ కంటే ఈ ఎయిర్పోర్ట్ చాలా బాగుంది. విశాలంగా ఒక బీచ్ పక్కన రిసార్ట్ వైపు వస్తుంది అనమాట. అలాగుంది, చాలా బాగుంది. కానీ ఎయిర్పోర్ట్ వా సూపర్. చూపిస్తుంది చూడండి, చాలా బాగుంది. చాలా బాగుంది కదా, చూడండి. వావ్, సూపర్. అదేంటో గాక్స్ అని ఉంది. అది ఏంటో అసలు నాకు అర్థం కావట్లేదు. గాక్స్ చూడండి. వావ్, ఇదైతే చాలా బాగుంది గైస్. ఓకే, మేము ఫోన్ తీసుకున్న తర్వాత చూద్దాం ఉందో లేదో. బాయ్.
హలో గైస్, ఇప్పుడే మేము చేసుకున్నాం, లోపలికి వచ్చేసాం ఎయిర్పోర్ట్ లోపలికి. ఎయిర్పోర్ట్ చూడండి చాలా వావ్, పెద్దదిగా విశాలంగా ఉందన్నమాట. చూడండి చాలా బాగుంది. ఎస్కలేటర్స్ కింద నుంచి పైకి అసలు నార్మల్ ఫీల్ కాదు కదా, అబ్బా బాబా చాలా మంచి ఫీల్ ఉంది, చాలా బాగుంది అసలు. సో గుడ్. మా ఫ్లైట్ మళ్ళీ 2:15 నుంచి 2:50కి డిలే అయింది. ఓకే చూడాలి, డిలే అవ్వకుండా ఉంటే బాగుంటుంది. ఓకే దెన్ బాయ్. ఇప్పుడే మా బ్యాగ్స్ చెకింగ్ చేసేసాం. బ్యాగేజ్లో వాటర్ బోర్డింగ్ పాస్ అండ్ ఇక్కడ చాలా పెయింట్, ఇదేమంటారు, బ్లూ ప్రింట్ ఉంది, విజువల్ బ్లూ ప్రింట్. చూడండి ఇదే అనమాట మోపా ఎయిర్పోర్ట్. కార్స్ పార్కింగ్, ఇది ఎంట్రన్స్. చూడండి చాలా బాగుంది కదా. అక్కడ ఫ్లైట్స్ అన్నమాట, వెనక పక్క ఉన్నాయి, చాలా బాగున్నాయి. విజువల్ ప్రజెంటేషన్ ఇచ్చారు అసలు నీట్గా. ఇక్కడ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి చూడండి. ఇది ఇంకో బ్లూ ప్రింట్, రన్వే బ్లూ ప్రింట్. ఇది చూడండి అక్కడ ఉన్నాయి ఫ్లైట్స్, ఆ ఫ్లైట్స్ నుంచి అక్కడ రన్వే అనమాట. రన్వే బ్లూ ప్రింట్ ఇచ్చారు ఫుల్గా. చూడండి ఇక్కడ పెయింటింగ్ అండ్ ఇక్కడ పెయింటింగ్ చూడండి. వావ్, ఈ పెయింటింగ్ నాకు నచ్చింది ఎందుకో. ఇక్కడ కూడా ఒక పెయింటింగ్ ఉంది చూడండి, బాగుంది కదా. మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం, నాకు ఇంకా చాలా టైం ఉంది. ఓకే దెన్ బాయ్. హలో గైస్, 2:15 ఫ్లైట్ కాస్త 2:50కి వెళ్ళింది. 2:15 కాస్త 3:15 అయింది. సో ఇప్పుడే చెక్-ఇన్ అయింది, ఉన్నాము బోర్డింగ్కి. బట్ ఫ్లైట్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. బస్సు వస్తుంది, అదిగోండి కింద బస్సు. ఇప్పుడే 3:15 కాస్త ఇప్పుడే 3:15 అవుతుంది. సో తెలీదు ఎప్పటికి తీస్తారో, సో చూద్దాం. ఓకే, ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. గోవా బాగుంది, కాకపోతే బట్ టూ కాస్ట్లీ అనమాట, చాలా కాస్ట్. మీరు చెక్ చేసుకుంటండి, బాగా డబ్బులు పెట్టుకుని రావాలన్నమాట ముందే. అండ్ ఏదైనా సరే ప్రీ బుకింగ్ చేసుకోవద్దు. ప్రీ బుకింగ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. మాకు అది ఒక ఎక్స్పీరియన్స్ అయిందనమాట. నిన్న మేము వాటర్ యాక్టివిటీస్ అన్నీ ప్యాకేజ్ ఆన్లైన్లో ముందే బుక్ చేసుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అదంతా నీట్గా లేదు. వాటర్ స్కూబా డైవింగ్ కానీ ఏదంత నీట్గా లేదనమాట. సో తెలీదు ఎలా ఉంటుందో. అందుకని చెప్పి మీరు ఏమైనా కావాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి ప్యాకేజెస్ అనేవి మాట్లాడుకోండి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత సపరేట్గా తీసుకున్నా కూడా మీకు రేట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో కాబట్టి ప్యాకేజ్ కానీ తీసుకోండి, అదే బెస్ట్. కానీ మనకు తెలియదు ఏది మంచిగా ఉంటుంది, ఏది ఎలా ఉంటుందని చెప్పి మంచిగా రివ్యూస్ చూసి అంతా చూసి తీసుకోండి. ఓకే దెన్ మా గోవా జర్నీ అయిపోయింది, గోవా ట్రిప్. ఓకే, ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా గోవా పోవాలి. అది ఎప్పుడైనా పోవచ్చు, ఎలాగున్నప్పుడైనా పోవచ్చు. సో మీరు అన్నీ చూసుకోండి, అన్నీ ముందే ప్లాన్ చేసుకుంటండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ యాక్టివిటీస్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకోండి. ఏదైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది కేఫే కనిపిస్తే ఆ కేఫేలోకి దూరిపోండి. ప్రీ బుకింగ్స్ ఏమీ మీకు ఏం అవసరం లేదు, డైరెక్ట్గా దూరిపోండి, అదే మీకు బెస్ట్. లేకపోతే అన్నీ వెతుక్కుంటూ ఇదంతా కొంచెం ప్రాబ్లమ్స్ అనమాట. ఒకవేళ మీకు ఏమన్నా సజెషన్స్ కావాలంటే పింక్ చేయండి. ఐ విల్ బీ హియర్ టు హెల్ప్ యూ. బాయ్. చేస్తాం బయటికి. అదిగోండి ఫ్లైట్ అదిగోండి. బాయ్ బాయ్. Your experience Goa? We are leaving with heavy heart. Let's meet for next trip vlog. Goa is very Expensive, but it was worth trying. ఒక్కసారైనా పోవాలి మామా. ఇట్స్ నాట్ బ్యూటిఫుల్ లైక్ Goa. గోవా కామెంట్ వదిలే. Okay, bye bye guys. Bye Goa.
గైస్ మేము ఇప్పుడే చెన్నై రీచ్ అయ్యాం. చెన్నై ఎయిర్పోర్ట్ అరైవల్స్లో ఉన్నాం చూడండి. అండ్ నా వెళ్ళి లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. ఇంటికి వెళ్ళి ఫస్ట్ వాషింగ్ మిషన్ వేసుకోవాలి. చాలా ఉందన్నమాట లగేజ్. ఓకే దెన్ బాయ్. ఫైనల్లీ our trip complete. We are hoping so to meet in another trip vlog. Bye.